దేవుని సమయంలో వచ్చి ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు కనుక మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యమును మన యొక్క హృదయంలో కన్వించుకోవడానికి మన యొక్క హృదయంలో సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క కృప ద్వారా దయచేసి ఆ వాక్యమును శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవజనులకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి సపట్లతో దేవుని యొక్క నామాన్ని నిలబెట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. పక్కవారికి కొంచెం వందనాలు చెప్పండి. ఇలాగా ఇటు పక్క వారికి వందనాలు చెప్పండి. చెప్పట్లేదు మీరు. వందనాలు అండి అన్నారు. వందనాలు. వెరీ గుడ్. కనుక చాలా సంతోషం. ఈరోజు ఆమోస్ గారు ఎక్కడున్నారు? ఆమోస్ గారు రైట్. అద్భుతమైన మీటింగ్. వారు మిస్సెస్ గారు పేరేంటి? మేరీ గారు. మరి ఆమోస్ గారు, మేరీ గారు ఇంత అద్భుతమైనటువంటి మీటింగు ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. వారు అమెరికాలో నేను ఉంటుండగానే వారు ఈ మీటింగ్ కోసం గత 3 నెలల ముందే వారు అడిగి ప్రత్యేకంగా ఈ మీటింగ్ కొరకు అడిగారు. నేను అమెరికా నుంచి కేవలం నిన్న కాక మొన్నే వచ్చా. నేను రావడంతో ఇదే మొదటి మీటింగ్. ఇక వరాసిక మీటింగ్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా రేపు ఆదివారం మరి నా పుట్టినరోజు కూడా కనుక నేను పుట్టినటువంటి రోజు నాడే అనగా నేను ఎదిగిన తర్వాత నా 19వ ఏట నేను విజయవాడలో ఇంజనీరింగ్ చదవడానికనే వచ్చాను. నాది విశాఖపట్నం. పుట్టి పెరిగింది నేను విశాఖపట్నంలో. నా స్కూల్ స్టడీ కానీ నా కాలేజ్ కానీ అన్నీ అక్కడ చదువుకొని ఇంజనీరింగ్ చదవడానికని ఆ దినాల్లో దగ్గర ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయిపోయి 30 సంవత్సరాల క్రితం స్టోరీ చెబుతున్నాను నేను. ఆ దినాల్లో ఇంజనీరింగ్ అంటే చాలా విలువ ఉండేది. ఈ దినాల్లో ఇంజనీరింగ్కి విలువ లేదు. ఆ దినాల్లో మేము చదువుకున్నప్పుడు కేవలం 30 కాలేజీలు ఉండడం, అది కూడా ఆంధ్ర తెలంగాణ కలిపి 30 కాలేజీలు ఉండడం గగనం. ఇప్పుడు 100ల కొలది ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసినాయి. కనుక 100ల కొలది ఇంజనీరింగ్ కాలేజీలో కొన్ని వేల కొలది మంది ఇంజనీర్లు పట్టభద్రులై ప్రతి సంవత్సరం బయటకు వచ్చేస్తున్నారు. ఉద్యోగాలు లేవు. కనుక ఆ దినాల్లో ఇంజనీరింగ్ అని చదువుకోవడానికని మరి నాకు సీటు విజయవాడలో రావడం, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్లో ఆ రకంగా నేను బెజవాడ రావడం జరిగింది. కనుక దేవుని సంకల్పం, దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయో చూసారా. నేను చదువుతూ దేవుని సేవ ప్రారంభించాను. నా 19వ ఏట నేను చదువుకుంటూ మొట్టమొదటి సంఘాన్ని ప్రారంభించి దేవుని పరిచర్యను ఆరంభించాం. కనుక అందుకనే రేపు నవంబర్ 23వ తారీఖు, అది ఆదివారం వచ్చింది కనుక ఆదివారం మీరు కూడా తప్పక ఆసక్తి కలిగిన వాళ్ళు రతనరాజు గారికి కాంటాక్ట్ చేయండి. లేకపోతే మీ పాస్టర్ గారికి, ఆమోస్ గారికి కాంటాక్ట్ చేయండి. ఆయనతో పాటు మీరు కూడా వద్దురు. కానీ షాదీఖానా ఫంక్షన్ హాల్లో, ప్రత్యేక సింగనగర్ దగ్గర ఉన్నటువంటి షాదీఖానా ఫంక్షన్ హాల్లో ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి రాత్రికి, ఎందుకంటే ఉదయం అంతా చర్చెస్ ఉన్నాయి కనుక
మాకు కూడా అనేక చర్చిలు చూడాలి మేము, కనుక అందుకనే ఈవినింగ్ పూట పెట్టాం. 6 గంటలకల్లా ప్రారంభిస్తాం, 10 గంటలకల్లా అయిపోయింది. అందరికీ తేనేటి విందు ఉంటుంది, భోంచేసి మీరు తిరిగి వెళ్ళొచ్చు. కనుక తప్పక రండి. ఆ రోజు దేవుని యొక్క సంస్థ, దేవుడు ఇచ్చినటువంటి సాయం అసెంబ్లీ చర్చ్ మినిస్ట్రీస్ అని ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఈ పరిచర్య 1993 సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ పరిచర్య అంచెలుగా దేవుడు ఆశీర్వదించి ఇవాళ 32 సంవత్సరాలు ఈ పరిచర్యలో ఉండడానికి, 33వ సంవత్సరం యానివర్సరీ జరుపుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. గట్టిగా చెప్పట్లు కాదు ప్రభుగా. కనుక దేవుని మహాకృపను బట్టి విజయవాడలో ప్రారంభించబడిన ఈ పరిచర్య దేవుని మహాకృపను బట్టి ఇవాళ అగ్రదేశాలైనటువంటి అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో, అలాగే కెనడా లాంటి అగ్రదేశాల్లో మన సంస్థ ఎస్ఏసి సాయన్ అసెంబ్లీ చర్చ్ మినిస్ట్రీస్ పనిచేస్తుంది. అందును బట్టి మరొకసారి గట్టిగా చెప్పండి దేవుడి. చూసారా, దేవుడికి నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. మనం ఎంత నమ్మకంగా ఉంటామో దేవుడు నమ్మకత్వాన్ని బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక నమ్మకంగా మరి ఆమోస్ గారు, వారి భార్య గారు, కుటుంబం అంతా మరి సంఘ బిడ్డలతో కలిసి ఎంతో నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు. దేవుడు వారికి కూడా త్వరలో అద్భుతమైనటువంటి మందిరాన్ని ఇవ్వబోతున్నాడు. అందును బట్టి గట్టిగా చెప్పట్లేదు. ఆల్రెడీ మందిరం ఉంది వాళ్ళకి, దాని అద్దింట్లో వారు సేవ చేస్తూ ఉన్నారు. కనుక దేవుని మహాకృపను బట్టి దేవుని కార్యాలు అద్భుతాలు ఆయన ఎలా జరిగిస్తాడు, అద్భుతాలు జరిగించే దేవుడు. కనుక ముఖ్యంగా ఇవాళ మీరు ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ దేవుడు గుణగణాలు ఏంటో మీకు అర్థం అవ్వాలి. ఆ దేవుడి గురించి అర్థమైతే ఆ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మనకు అర్థమవుతాయి. రైట్. ఈరోజు నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. క్లుప్తంగా కొద్ది మాటలు చెప్తాను. చాలా రోజుల తర్వాత మరి ప్రత్యేక ఈ రకంగా బహిరంగ సభలో తెలుగులో మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు వరకు అక్కడంతా ఇంగ్లీష్లోనే నేను మాట్లాడేవాడిని, ఎందుకంటే నేను తెలుగు చర్చిల్లో ఎక్కువ చెప్పలా. నేను చెప్పింది ఇంగ్లీష్ చర్చిల్లో మాత్రమే వాక్యం చెప్పాను. ఇక్కడి నుంచి వెళ్ళే ఏ దైవ సేవకుడైనా 100కి 99 మంది దైవ సేవకులు ప్రత్యేకంగా వెళ్ళేది, ఎంత పెద్ద సేవకుల్ని మీరు వేసుకున్నా తెలుగు చర్చిల్లో చెప్పడానికి అగ్రదేశాలకి, అమెరికా లాంటి దేశాలు, కెనడా దేశాల్లో వెళ్తారు. కానీ అయోగ్యుణ్ణి, పనికి మాలిన నన్ను దేవుడు ఒక్కరోజు విరామం లేకుండా ఆయా ప్రాంతాల్లో ఇంగ్లీష్ స్పీకింగ్ చర్చెస్లో, మెగా చర్చెస్లో దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్లో వారి భాషలో అందించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కనుక ఆ తెల్లదొరలకి భారతదేశం నుంచి వెళ్ళిన ఈ నల్లదొర చూసారా, వాళ్ళకి వాక్యం చెప్పి దేవుని మాటలు బోధించి వారిని ఉత్సాహపరిచి వారిని ప్రోత్సాహపరిచి దేవునిలో ముందుకు కొనసాగడానికి వారందరినీ బలపరిచి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఆగస్టు నెలలో నేను వెళ్ళిపోయాను. సెప్టెంబర్ మాసము, అలాగే అక్టోబర్ మాసము, ఇదిగో ఈ నవంబర్లో 19వ తారీఖున వచ్చాను. కనుక నిన్న ఒక్కరోజే నాకు రెస్ట్, మరలా ఇవాళ మీ దగ్గరికి రావడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. చాలా సంతోషం. ఇక్కడ కూర్చున్న మీకు ఎంతమందికి యేసు ప్రభు తెలుసు? చేతులు ఎత్తారా? నాకు యేసు ప్రభు తెలుసు. ఓకే, చాలామంది చేతులు ఎత్తలేని వాళ్ళు ఉన్నారు, తెలియని వారు కూడా ఉండొచ్చు. మంచిది. అలాగే ఈ వాక్యం అనే శబ్ద తరంగాలు ఈ మైక్ ద్వారా చాలా వరకు వెళ్తూ ఉండొచ్చు. కనుక మీ గుమ్మాల దగ్గర కూర్చొని ఈ శబ్ద తరంగాలు మీ ఇంటికి తాకుతుంటుండగా ఇంటి దగ్గరే కూర్చోనో లేకపోతే ఎక్కడో బయట కూర్చోనో వాక్యం వింటున్నటువంటి మీరు శ్రద్ధగా 2 మాటలు శ్రద్ధగా మీరు ఆలకిస్తే తప్పక ఈ మాటలు మీ జీవితంలో ఎంతో మేలు చేస్తాయి, ఆశీర్వాదం కలుగజేస్తాయని నమ్మండి. ఇవాళ నేను త్వరగా యేసు ప్రభు ఎవరో చెప్తాను, ఆయన మన కొరకు సిద్ధపరిచిన దీవెనలు ఏంటో చెప్తాను, నేను ముగిస్తాను. నేను ప్రస్తుతం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం
నేను ఇక్కడి నుంచి వెళ్ళకముందు మొదలుపెట్టాను ఆగస్ట్ నెలలో. కనుక నేను వెళ్ళిన తర్వాత అమెరికాలో ఉంటూ కూడా ప్రతిరోజు ఫేస్బుక్ ద్వారా, ఫేస్బుక్లో కూడా మీరు నన్ను చూడొచ్చు. నా పేరు రాజేంద్ర కుమార్, అయితే నా ఇంటి పేరు ఎల్లమెల్లి. సో ఎల్లమెల్లి రాజేంద్ర కుమార్ అని మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ చేస్తాం. తద్వారా మీరు ఫేస్బుక్లో ప్రతిరోజు చూడొచ్చు. యూట్యూబ్లో శాక్ బైబిల్ టీవీ అని, SAC బైబిల్ టీవీ అని ప్రత్యేకమైన ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ప్రతిరోజు వాక్యాలు వినడానికి అవకాశం ఉంది. రైట్, కనుక మీరు చక్కగా వినడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు. సో ప్రకటన గ్రంథంలో ఇప్పటికి 4 నెలల నుంచి నేను చెబుతున్నా, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్. ఇంకా నేను 11వ అధ్యాయంలోనే ఉన్నా. అంటే ఎంత లోతుగా మేము వాక్యాన్ని స్టడీ చేస్తున్నామో అర్థం చేసుకోవాలి. గబగబా ప్రకటన గ్రంథం చదివేయడంలా, ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. కనుక ప్రస్తుతం నాకు ఇంటర్వెల్ అయ్యింది మాట. ఇంటర్వెల్ అంటే ఏంటి? సగం అయ్యింది. ప్రకటన గ్రంథంలో 22కి సగం ఎంత? 11. సో 11 అధ్యాయాలు పూర్తయిపోయినాయి. సో అందుకే 1 రోజు 2 రోజులు విరామం ఇచ్చాం. ఇక మొదలు పెట్టేస్తాం రేపటి నుంచి మరలా ఇప్పుడు 12వ అధ్యాయం నుంచి మరలా వర్తమానాలు వింటాం. సో మీరు కూడా వినాలంటే తప్పక ఈ వర్తమానాల్ని ప్రేమించి అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథం అంతా అర్థం అవ్వాలంటే ఒక్క వచనం మీరు అర్థం చేసుకుంటే ప్రకటన గ్రంథం అంతా అర్థమైపోతుంది. ఇది చాలామందికి అర్థం కాక చాలామంది పాస్టర్ గారులు కూడా, సేవకులు కూడా దీని జోలికి వెళ్ళరు, చెప్పరు. కొంతమంది తప్పు ప్రచారం ఏంటంటే ఈ వాక్యాలు కానీ చెప్తే మనకి కష్టాలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి, శ్రమలు వచ్చేస్తాయి అనేటువంటి ఒక నానుడి కూడా ఉంది. అది తప్పు. ఇంకా ఈ ప్రకటన గ్రంథం మీరు చదివితే, ప్రకటన గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా వింటే, ఇప్పుడు వింటున్నారు ప్రకటన గ్రంథాన్ని, దీంట్లో ఉన్న విషయాలను మీరు గ్రహించి గైకొంటే మీరు శాపాలు కాదు, నష్టాలు కాదు, కష్టాలు కాదు, ఆశీర్వదించబడతారు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా గట్టిగా కొట్టండి. మీ చేతులు నొప్పి కొట్టాలి, గట్టిగా కొడతారు. దేవుడికి చప్పట్లు కొట్టే. ప్రైజ్ గాడ్. వండర్ఫుల్. చాలా సంతోషం. మాకు బైబిల్ కాలేజ్ కూడా ఉంది. మేము బైబిల్ కాలేజీలో కూడా ఈ ప్రకటన గ్రంథాన్ని వారికి నేర్పిస్తున్నాం పాస్టర్ గారులు. ఇప్పటికి దగ్గర 950 మంది సేవకుల్ని తర్పీదిచ్చాం. ఈ సంవత్సరం ఇంకొక 35-40 మంది సేవకులు పట్టభద్రులు అవ్వబోతున్నారు. కనుక దగ్గర 1000 మందికి మేము ఇప్పుడు వరకు NCTS అని, నార్త్ కెరోలినా థియాలజికల్ సెమినరీ అని, అమెరికాలో ఉన్నటువంటి బైబిల్ కాలేజ్ శాటిలైట్ క్యాంపస్ని భారతదేశానికి తీసుకొచ్చి అందులో తర్పీదును అనుగ్రహిస్తాం. ఇప్పటి వరకు దగ్గర 950 మంది సేవకులు. ఈ సంవత్సరం అనగా రేపు జనవరి నెల 15వ తారీఖున గ్రాడ్యుయేషన్ పొందబోతున్న ఇంకొక 35-40 మంది సేవకులు పట్టభద్రులు పొందబోతున్నారు ఈ సంవత్సరం గ్రాడ్యుయేషన్. అనగా వీరు దగ్గర తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన దగ్గర రాష్ట్రమైన తమిళనాడులో, అలాగే బెంగళూరు, అటుపక్క ఉన్నటువంటి కర్ణాటక అనే రాష్ట్రంలో దైవ సేవకులు తర్పీదు పొంది అద్భుతమైన సేవా పరిచర్యలు జరిగిస్తున్నారు. కొంతమంది వేరే ఊర్లు కూడా వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. ఎక్కువగా ఉన్నది మనకి ఈ 4 ప్రాంతాల్లో దైవ సేవకులు తర్పీదైన వాళ్ళు వెళ్ళి చక్కగా దేవుని వాక్యాన్ని వారు నేర్చుకున్నది బోధిస్తున్నారు. ప్రకటన గ్రంథం అంతా మీకు అర్థం అవ్వాలంటే ఓపెన్ చేయండి మీ బైబిల్ని. బైబిల్స్ ఉన్నాయి మీ దగ్గర. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. 18-19 వచనాలు. ఒక్క వచనం చదివితే అర్థమైపోద్ది అన్నాను. ఆ ఒక్క వచనం ఏంటంటే 19వ వచనం. నీవు చూచిన వాటిని చూసారా? ఇప్పుడు రాస్తున్నటువంటి ఈ వ్యక్తి పేరు యోహాన్ గారు. ప్రకటన గ్రంథం యోహాన్ గారు రాశారు. ఏ యోహానినా? యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాన్. యేసు ప్రభుకి 12 మంది ప్రాముఖ్యమైన శిష్యులు ఉన్నారు. అందులో 3 అతి ప్రాముఖ్యమైన శిష్యులు. అందులో పేతురు,
యోహాను, యాకోబు. ఆ పేతురు, యోహాను, యాకోబులో యోహాను గారు ఈయన యేసు ప్రభుకి అతి ప్రాముఖ్యమైన శిష్యుల్లో ఒకరు. ఆయన రాశారు. మిగతా శిష్యులు అందరిలో చాలా చిన్నవాడు ఎవరనంటే ఈయనే యోహాను. యేసు ప్రభుని వెంబడించేటప్పుడు మూతి మీద మీసాలు కూడా లేవు ఆయనకి, అంత చిన్నోడు. అలాంటి వయసులో యేసు ప్రభుని వెంబడించాడు. ఎక్కువ కాలం శిష్యులందరికన్నా ఎక్కువ బ్రతికింది, ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఎవరనంటే ఈయనే. అందరూ శిష్యులు హతసాక్షులు అయిపోయారు, ఈయన హతసాక్షే. కానీ ఈయన్ని కాగుతున్న నూనెలో వేసినప్పటికీ కూడా ఏమీ జరగలేదు, ఈయన చచ్చిపోలేదు. ఈయన్ని పద్మస్ ద్వీపంలో పంపించేశారు. ఏషియా మైనర్లో ఉంది ఇది. ఆ ద్వీపంలో చుట్టూ సముద్రాలు ఉన్నాయి, 4 పక్కన సముద్రం. దాన్ని ద్వీపం అంటారు. భారతదేశాన్ని పెనిన్సులా అంటారు. పెనిన్సులా అంటే అర్థం భారతదేశం మూడు చోట్ల, అంటే 3 దగ్గర సముద్రాలు ఉన్నాయి. మన కిందన సముద్రం ఉంది, మన కిందన సముద్రం పేరు హిందూ మహాసముద్రం. అలాగే ఇటుపక్క సముద్రం ఉంది, అరేబియా సముద్రం ఉంది, ముంబై ఉంది అక్కడ, కనుక అరేబియా సముద్రం. ఇటుపక్కన ఇంకొక సముద్రం ఉంది, బే ఆఫ్ బెంగాల్, అనగా బే ఆఫ్ బెంగాల్ తెలుగులో ఏమన్నా బంగాళాఖాతం. సో ఒక పక్కన బంగాళాఖాతం, ఒక పక్కన అరేబియా సముద్రం, ఒక పక్కన ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం. 3 పక్కల ఉన్నదాన్ని పెనిన్సులా అంటారు. అయితే పైన కూడా 4 పక్కల ఉన్నదాన్ని ద్వీపం అంటారు. సింగపూర్ అనేది ఒక ద్వీపం, 4 పక్కన సముద్రం. మలేషియా అనేది ద్వీపం, ఇండోనేషియా అనేది ద్వీపం. ఇలాంటి చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అండమాన్, ఇప్పటికీ ఉన్నది అండమాన్ ద్వీపం. అలాగా ఈ ఏషియా మైనర్లో ఉన్న ద్వీపంలో బంధించేశారు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, మనుషులు లేరు, రోడ్లు లేవు, ఆ చుట్టూ సముద్రాలు. కనుక ఎంత దూరం వెళ్ళినా అంత అడవి, అరణ్యంలో ఆ మృగాల మధ్య జీవిస్తూ ఏ రోజైనా ఒక క్రూర మృగం చేతిలో పడి చావడానికి ఆయన్ని ఆ విధంగా అలాంటి ద్వీపంలో పంపించేశారు. తిండి ఉండదు, భోజనం దొరకదు, మనుషులు ఉండరు, క్రూర మృగాలు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అడవి మృగాలు ఉంటాయి. భయంకరమైనటువంటి ఒంటరితనం. మీకు కరోనా వచ్చినప్పుడు అర్థమై ఉండాలి ఒంటరితనం అంటే ఏంటో. మిమ్మల్ని గదిలో పెట్టేసి ఎవరు మిమ్మల్ని ముట్టుకోకుండా, ఎవరు మీకు భోజనం కూడా అందించకుండా, ఆ లోపల కుక్కకి పడేసినట్టు ఒక పల్లెంలో నుంచి కింద నుంచి డోర్ కింద నుంచి బోను నీళ్లు పంపిస్తే ఎంత భయంకరమైన వేదన చెందారో చూడండి. కరోనా వల్ల చాలామంది చచ్చిపోలా, ఒంటరితనం వల్ల చచ్చిపోయారు. హాస్పిటల్స్లో కూడా తన సొంత భార్య, సొంత భర్త, సొంత పిల్లలు కూడా చూడడానికి వెళ్ళలేకపోయారు. ఆ హాస్పిటల్లో కరోనాతో బాధపడుతున్న వ్యక్తి. దానివల్ల మనస్తాపం చెంది, ఏమిటి నేను కుష్ఠరోగం కన్నా భయంకరమైన రోగం వచ్చేసిందా నాకు? కుష్ఠరోగుల్ని ఊరు వెలుపల ఉంచుతారు, అలా నన్ను ఏంటి ఇలా చేశారు అని చాలా బాధతో, దిగాలతో, వేదనతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చనిపోయారు. నాకు తెలిసిన సేవకులు చాలామంది చచ్చిపోయారు. నేను తర్పీదిచ్చిన ఒక సేవకుడు, కుర్రవాడైన దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న వ్యక్తి, కానీ ఆయన కూడా చనిపోయాడు. ఆ వ్యక్తి హాస్పిటల్లో అందరూ చచ్చిపోతుంటే, ఒక్కొక్క శవం లేచిపోతుంటే అది చూడలేక ఆయన కూడా ఆ బాధని ఆలోచిస్తేనే బాధ కలుగుతుంది. ఆయన కూడా తుదిశ్వాస విడిచి చచ్చిపోయాడు. ఒంటరితనం చాలా. ఇవాళ మనం ఇంతమంది ఉన్నాం, అందుకని అందరితో కలిసి రావడం, అందరితో కలిసి ఉండడం. వాళ్ళ ఆమోస్ గారు మిమ్మల్ని అందరినీ ఒక చోట కూర్చోబెట్టారంటే ఇది ఐక్యత, ఇది ప్రేమ, ఇది దేవుని యొక్క ప్రేమ ద్వారా అందరూ. ఇప్పుడు మనం కొంతసేపు అయిన తర్వాత అందరం కలిసి భోజనం చేస్తాం. మీ అందరి కొరకు భోజనాలు ఏర్పాటు చేస్తాం. చూడండి, ఇంత ఖర్చు, ఇంత ప్రయాస ఎందుకు? అందరినీ ఐక్యతలో తీసుకురావాలని, ఏకతాటిలో. ఎందుకంటే అందరూ కలిసి ఉంటే కలదు సుఖం, అందరూ కలిసి ఉంటే కలదు బలం. చూసారా, మనం అందరం కలిసి 5 వేళ్ళు కలిస్తే పంచ్ వస్తుంది. నేను చిన్నప్పుడు బాక్సింగ్ నేర్చుకున్నా. బాక్సింగ్లో మనం ఈ 4 వేలు పట్టి ఇది లాక్ చేసి కొడితే ఎలాగుంటుందో తెలుసా? పంచ్ కళ్ళు తిరిగిపోతుంది, అంత పంచ్ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మైక్ టైసన్ లాంటోడు పెద్ద బాక్సర్. మొన్న అమెరికాలో నేను మైక్ టైసన్ని కొట్టినోడు, అతని పేరు హోలీఫీల్డ్. వీళ్ళందరూ హెవీ వెయిట్ బాక్సర్స్.
హెవీ వెయిట్ బాక్సర్ అయినటువంటి మైక్ టైసన్ని కొట్టేశాడు. మైక్ టైసన్ ఎవడు ఓడించలా. అలాంటిది ఓడించిన వ్యక్తి లెవెండర్ హోలీఫీల్డ్. లెవెండర్ హోలీఫీల్డ్ అనే వ్యక్తి ఆయన ఒక పంచులు కింద పడేయడంతో కోపంతో మండి పడిపోయి హోలీఫీల్డ్ చెవు కొరికేసిన వ్యక్తి ఎవరనంటే మైక్ టైసన్. మైక్ టైసన్ ఒక పంచు విసిరితే ఒక 100 కేజీల బస్తా నీ ముఖం మీద ఫుల్ ఫోర్స్తో వచ్చి తగిలితే ఎలాగుంటుందో అలా ఉంటుంది, కళ్ళు తిరిగి. అలాంటి హోలీఫీల్డ్ వాళ్ళు సహోదరులు నాకు డ్రైవర్లుగా పనిచేశారు అమెరికాలో. నేను ఒక రాష్ట్రంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రంలో నాకు డ్రైవర్లుగా, షాఫర్లుగా, అంటే ఎంత తగ్గింపు ఉందో చూసారా. నేను పెద్ద హోలీఫీల్డ్ తమ్ముడు, మేము ఇది దేవుని బిడ్డలంగా మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం. చూసారా, అది ఇవాళ నేను వస్తున్నానంటే మా అక్క సంఘంలో నుంచి పోతయ్య అనే వ్యక్తి ఎన్ని పనులున్న పక్కన పెట్టేసి, అయ్యగారు మీరు వస్తున్నారని నా గురించి హైదరాబాద్ వచ్చాడు మన రత్నరాజు గారు. ఎందుకు? ఆయన కారు వేసుకొని ఆయన ఫ్యామిలీ, ఆయన కుటుంబం, ప్రేమ. ఆయన అంత దూరం నుంచి వస్తున్నారని 3 కార్లు వేసుకొని వచ్చారు అందరూ. హైదరాబాద్ నుంచి నన్ను తీసుకొని వచ్చారు. సరే, నా పాయింట్ ఏంటనంటే ఇవాళ బాగా గమనించండి. బాక్సింగ్ ఇంత భయంకరంగా కొడితే ముఖం ఎలా చిట్లిపోద్దో 4 వేళ్ళు, 1 వేలుతో తొయ్యండి, 1 వేలుతో 2 వేలతో తొయ్యండి, లేక 3 వేలతో కొట్టండి, లేక 4 వేలతో చూడండి. మీరు గమనించండి దాని పవర్కి దీని పవర్కి ఎంత తేడా ఉంది. ఇవాళ మనం అందరం అందుకే కలిసి ఉండమన్నాడు. మనం అందరూ ఐక్యత కలిగి ఉండడు, దాన్నే సంఘము అన్నారు. యేసు రక్తములో కడగబడినటువంటి వారు సంఘముగా, వాళ్ళు ఆ సంఘాన్ని తీసుకెళ్ళడానికి యేసు ప్రభు త్వరలో వస్తున్నాడు. సో ప్రకటన గ్రంథం అంతా మీకు అర్థం అవ్వాలంటే చూడండి 19వ వచనం. కాగా నీవు చూచిన యోహానుతో చెప్తున్నాడు, నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపముల సంగతి రాయము. ఏం రాయమన్నాడు? 3 విషయాలు రాయమన్నాడు. అక్కడ చూస్తే మొదటిది నీవు చూచిన వాటిని రాయి. 2 నువ్వేం రాయాలా? ఉన్న వాటిని రాయి. 3 వీటి వెంట కలగబో వాటిని రాయి. అంతే, ఈ 3 రాశాడు ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం అంతా మీకు అర్థం అవ్వాలంటే ఈ 3 మాటలు గుర్తుండాలి. మొదటిది, నువ్వు చూచుచున్నది రాయి. ఏం చూసావు నువ్వు? అది చూసిందే మొదటి అధ్యాయంలో రాశాడు. మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో యేసు ప్రభు ఎలా ఉంటాడో, యేసు ప్రభు గురించిన విషయాలు మొదటి అధ్యాయంలో రాశాడు. చూసారా, ఇవాళ నేను మీతో చెప్తాను ఆ మొదటి అధ్యాయం, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు గురించి ఏం చూశాడండి? డిఫరెంట్ చూశాడు. ఇంతకుముందు ఆయన యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశాడు, కానీ ఇంతకుముందు ఉన్న యేసు ప్రభులా లేడిన. మరి ఇంకొకలాగా ఉన్నాడేంటి? రైట్. కనుక ఆయన ముఖ కవలికలు ఎలాగున్నాయి, ఆయన జుట్టు ఎలాగుంది, ఆయన నోట్లో నుంచి అగ్ని ఖడ్గం వస్తుందంట, 2 అంచులు కలిగిన ఖడ్గం. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. ఇవన్నీ మీతో చెప్తా. కనుక చూసింది రాయ్, నన్ను చూసింది రాయ్. అది మొదటి అధ్యాయంలో రాశాడు. నెక్స్ట్ ఏం రాయమన్నాడు అని అంటే ఉన్న వాటిని రాయ్. ఉన్న వాటిని అంటే ఏంటి? ప్రస్తుతం జరుగుతున్న వాటిని రాయ్. ఏం జరుగుతుంది? సంఘములో జరుగుతున్నది రాయ్. సంఘములో ఏం జరుగుతుంది? 7 సంఘాలు, ఎఫెసీ సంఘం, స్మర్నా సంఘం, పెర్గమం సంఘం, ఇలాగ 7 సంఘాల గురించి. ఈ 7 సంఘాలు ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రికమైన సంఘాల్ని సూచిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఉన్న సంఘపు పరిస్థితుల గురించి రాయమన్నాడు. సంఘములో ఉన్న బిడ్డలు మొదటి సంఘానికి రాస్తూ నీకుండిన మొదటి ప్రేమను వదిలితివి. చూసారా, సంఘ బిడ్డలు దేవుడి మీద ప్రేమ వదిలేశారు. దేవుడి మీద ఉండవలసిన ప్రేమ లేకపోవడం బాధాకరం. అది ఇవాళ దేవుడి మీద ప్రేమ లేకపోవడం వల్ల మనం అందరం కూడా ఇంతకుముందు దేవుడిని ప్రేమించినట్టు ప్రేమించలేకపోతున్నాం. ప్రాబ్లం అది. ఇంతకుముందు దేవుని కొరకు పని చేసినట్టు పని చేయలేకపోతున్నాం. ఇంతకుముందు దేవుని సువార్తను ప్రకటించినట్టు ప్రకటించలేకపోతున్నాం. ఇంతకుముందు
యేసుక్రీస్తు దగ్గరికి అనేక మందిని తీసుకొచ్చిన విధముగా తీసుకురాలేకపోతున్నాం. ఎందుకు దేవుని మీద ప్రేమ తగ్గిపోతుంది? రాయి. మారు మనసు పొందమని సంఘాన్ని, మారు మనసు గురించి బయట ప్రసంగాల్లో చెప్తాం, మారు మనసు గురించి సువార్త కూడికల్లో చెప్తాం. కానీ ఇక్కడ చెబుతుంది సంఘానికి మారు మనసు పొందమని. మారు మనసు పొందిన సంఘం మరొకసారి మారు మనసు పొందాలి. మళ్ళా నువ్వు మారు మనసు పొందిన దానివే, మారు మనసు పొందినవాడు. కానీ ఆయనను మరలా తిరిగి నువ్వు మనసు మార్చుకో, మొదటి ప్రేమలోకి రా. లేకపోతే నీ దీపస్తంభం తీసేస్తా. సంఘమే ఉండదు. సంఘం అంటే వెలుగునిచ్చేది. మీరు వెలుగునివ్వకుండా ఒకరికొకరు కరుచుకుంటుంటే, ఒకరికొకరు పొడుచుకుంటుంటే, ఒకరికొకరు తిట్టుకుంటుంటే, ఒకరికొకరు ఏమిటండి దేవుని బిడ్డలా? దేవుని బిడ్డల్లో లేవా కక్షలు, క్రోధాలు, అసూయలు, దెబ్బలాట్లు, మనస్పర్ధలు? మరి నీకు అన్యులకి ఏమిటి తేడా? నువ్వు అన్యుడు ఒకటే కదా. నువ్వు మారు మనసు పొందానన్నావు, ఏం పొందావు మారు మనసు? నువ్వు రక్షణ పొందానన్నావు, ఏం పొందావు రక్షణ? రాయి, సంఘానికి రాయి. సో జరుగుతున్నది రాయమన్నాడు. అది 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో రాశాడు. అయిపోయింది అప్పుడు. సో మొదటిదేమో చూస్తుంది రాయమన్నాడు, మొదటి అధ్యాయంలో అయిపోయింది. 2 ఉన్న వాటిని రాయమన్నాడు, 2:3లో రాశాడు. ఇప్పుడు 3వది ఏం రాయమంటున్నాడో చూడండి. వాటి వెంట వీటి వెంట కలగబో వాటిని రాయమన్నాడు. వీటి వెంట ఏది కలగబోతుందో, వీటి వెంట ఏం కలగబోతుందంట? వీటి వెంట జరగబోయేది రాయి. అది 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం మొదలుపెట్టి 22వ అధ్యాయం వరకు రాశాడు. అంటే ఇప్పుడు వరకు మనం జరగబోయేది చూడాల, కానీ జరగబోయేది రాసేసాడు ప్రకటన గ్రంథంలో. అర్థమవుతుందా మీకు? జరగబోయేది 4వ అధ్యాయం నుంచి 5, 6, 7, 8, 9, 10 అలా 22 అధ్యాయాలు ఇంకా జరగబోతుంది. అందుకనే ఈ గ్రంథాన్ని మీరు చదవాలి. అర్థమవుతుందా మీకు? ఈ గ్రంథం చదివిన వాడు దీవించబడతాడు. జరగబోయేది అర్థమవుతుంది మీకు. 4వ అధ్యాయంలో పరలోకం తెరవబడ్డం అంటే అర్థం 4వ అధ్యాయంలోనే సంఘం ఎత్తబడిపోద్ది. సంఘం ఉండదు, సంఘం ఎత్తబడిపోద్ది. అప్పుడు మనం పరలోకములో దేవుని సన్నిధిలో ఆరాధిస్తాం. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా, చక్కని సంగీతం, చక్కని పాటలు ఇప్పుడు వరకు దేవుని మీరు మహింపరిచారు. కానీ రేపు పరలోకంలో మీరు నేను మాత్రమే కాదు, అక్కడ దేవదూతలతో కలిసి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవదూతలతో కలిసి దేవుణ్ణి మనం స్తుతిస్తాం. దేవదూతల్లో రకరకాల దేవదూతలు ఉన్నారు. మేము బైబిల్ కాలేజీలో ఈ దేవదూతల శాస్త్రం చెప్తాం. ఈ దేవదూతల శాస్త్రంలో ఉన్నటువంటి దేవదూతలు పేర్లు దగ్గర ఒక 28 పేర్లు చెప్పాం. అందులో హైయార్కీలో టాప్ నెంబర్ 1 ఎవరు ఉన్నారనంటే సెరఫిమ్స్ అన్నారు. సెరావులు అని తెలుగులో అన్నారు, ఇంగ్లీష్లో సెరఫిమ్ అన్నారు, తెలుగులో సెరావులు. ఆ దేవదూతల పేరు సెరావులు. వారికి 6 రెక్కలు ఉంటాయంట. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటారంట, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారంట. ఆ మహిమను చూడలేక 2 రెక్కలతో ఎగురుతారంట. వారు సింహాసనాసీనుడైన దేవుడి పైన ఎగురుతూ ఉంటారంట. ఆ సింహాసనం దగ్గర ఎక్కడ? పరలోకంలో. ఇప్పుడు చూడండి, పులిపీఠం ఇలా ఉంది, స్టేజ్ ఇక్కడ ఉంది, మీరందరూ నన్ను ఇలా చూస్తున్నారు. కానీ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం పరలోకంలో దేవుడు మధ్యలో ఉంటాడు, మధ్యలో కూర్చుంటాడు. ఆయన సింహాసనం మధ్యలో ఉంటుంది. సంఘం అంతా చుట్టూ ఉంటారు, చుట్టూ ఉండి దేవుని స్తుతిస్తారు. పరలోకంలో దేవదూతలు అందరూ చుట్టూ ఉండి దేవుని స్తుతిస్తారు. ఆ పరలోకం ఎలా ఉంటుందో, ఆరాధన ఎలా ఉంటుందో మీకు తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదవాలి. దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నారో సెరాఫిమ్స్. అలాగే ఇంకొక దేవదూతల కోణం ఉంది, వాళ్ళని ఏమన్నారంటే చెరుబిమ్స్ అన్నారు. చెరుబిమ్స్ అని అంటే ఫస్ట్దేమో సెరావులు అని అన్నారు. చెరుబిమ్ అంటే కెరీబులు, తెలుగులో కెరీబులు, వారిని కెరీబులు అన్నారు, ఇంగ్లీష్లో చెరుబిమ్స్ అన్నారు. వీరికి 4 రెక్కలు ఉంటాయంట. చూసారా దేవదూతలు? రేపు మనం చూడబోతున్నాం. ఇది అబద్ధాలు కాదు. బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. బైబిల్ సత్యమైన గ్రంథం, ఇది నిజం. ఎల్లక ముందే ఎలా ఉంటుందో నీకు చూపిస్తున్నాడు. ఎల్లక ముందే, చూడక మునిపే ఆ ప్రకటన గ్రంథం ద్వారా పరలోకం ఎలాగుంటుందో మనం చూడగలుగుతున్నాం. చూసారా?
ఆ పరలోకంలో దేవుడైన యేసయ్య ఎలా ఉంటాడో చూడగలుగుతున్నాం మనం. రేపు భూమి మీద యేసు ప్రభు ఉన్నట్టు కాదు ఉండేది. నీ ఇంటికాడ ఉన్న ఫోటోలో ఉన్నట్టు ఉండడు యేసయ్య. నీ ఫోటో అన్నది రాంగ్ ఫోటో. ఆ ఫోటోలో యేసు ప్రభు నీ ఇంట్లో పెట్టుకోవడం కూడా వేస్టే. ఆ ఫోటో లాంటి యేసయ్య కాదు, గొర్రెపిల్లని ఎత్తుకున్న యేసయ్య కాదు. యేసయ్య డిఫరెంట్గా కనబడతాడు. అది కొద్ది నిమిషాల్లో మీకు చూపిస్తాను. కానీ దానికి ముందు ఆ సెరఫిమ్స్, ఏమన్నారు, శరావులు మనం చూసాం, సెరఫిమ్స్ అన్నారు, అలాగే చెరుబిమ్స్ అన్నాం, కెరీబులు 4 రెక్కలు. ఆ 4 రెక్కలు మాత్రమే కాదంట, వాళ్ళకి 4 మొక్కలు ఉంటాయంట. బ్రదర్ గారు వింటున్నారా? కీబోర్డ్ ప్యాడ్ స్పేర్ గారు ఇటు ఏనండి, అది పక్కన పెట్టండి, ఫోన్ పక్కన పెట్టండి. డోంట్ లుక్ ఎట్ మీ అండ్ లిసన్. మీరు ఎందుకనంటే నాకు వాక్యం వినే వాళ్ళందరికీ ఇష్టం. మీరందరూ వాక్యం, ఇప్పుడు ఫోన్ చూసుకోకూడదు, మెసేజ్లు చూసుకోకూడదు, ఫోన్ మాట్లాడుకోకూడదు, అటు ఇటు తిరగకూడదు. మీరు ఇంకా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మీరు దేవుని సేవలో ఒక పార్ట్. మీరు యు ఆర్ ద పార్ట్ అండ్ పార్ట్సల్ ఆఫ్ ద మినిస్ట్రీ. బికాస్ మీ మ్యూజిక్ లేనిదే పాటకి ఎనిసొంపు ఉండదు. అలాంటిది మీరు ఫోకస్ ఆఫ్ అటెన్షన్. నా పని అయిపోయింది అని అనుకోకూడదు. అద్భుతంగా వాయించారు, గాడ్ బ్లెస్ యూ. సో వినండి అందరూ కూడా దయచేసి. ఒకరికి చెప్పానంటే అందరికీ చెప్పినట్టు. మిగతా వాళ్ళు ఎవరు కూడా మీరు ఫోన్లు చూసుకోకండి. మీరు ఏం చేస్తున్నారో పైనుండి దేవుడు చూస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, రెస్పెక్ట్ గాడ్, హానర్ గాడ్. ఇఫ్ యు డిసానర్ మీ, బీ కేర్ఫుల్. నన్ను ఘనపరుచిన వారిని నేను ఘనపరుస్తాను. అయితే నన్ను తృణీకరించిన వారు తృణీకారముందుదురు. మీరు అలా తృణీకరించేవారు కాదనే మంచి మనసుతో చెబుతున్నారు. మీరు దేవుణ్ణి ఘనపరిచేవారు. యు రెస్పెక్ట్ గాడ్. ఓకే, రెస్పెక్ట్ గాడ్. నేను ఫోన్లో చూసిన వాక్యమే చూస్తాను. మీరు కూడా ఫోన్లో ఒకవేళ వాక్యం చూడాలి, బైబిల్ తేలేదు, మీరు ప్రింట్ మీడియా బైబిల్ తేలేదని అంటే ఓకే, యూ కెన్ సీ అండ్ వాచ్ ద బైబిల్ ఇన్ యువర్ సెల్ ఫోన్. మీ సెల్ ఫోన్లో ఉన్న బైబిల్ చూడడంలో తప్పేం లేదు. కానీ మీరు ఏం చేస్తున్నారో దేవుడు పైన చూస్తున్నారు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. 3 విషయాలు. చూసింది రాయి. నన్ను చూసావు కదా, మొదటి అధ్యాయంలో రాశాడు. 2, జరుగుతున్నది ఉన్న వాటిని రాయి. సంఘాల్లో జరుగుతున్న విషయాలు 2, 3 అధ్యాయాల్లో రాశాడు. ఇప్పుడు కలగబో వాటిని రాయి, జరగబోయేది. అది 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం. క్లుప్తంగా త్వరగా చెప్పాలంటే పరలోకం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో దేవదేవుడైన తండ్రిని ఆరాధించడం చూస్తాం. 5వ అధ్యాయంలో కుమారుడైన దేవుణ్ణి ఆరాధించడం, గొర్రెపిల్లని ఆరాధించడం మనం చూస్తాం. 24 పెద్దలు అనగా అర్థం సంఘాన్ని 24 పెద్దలుగా పోల్చారు. సంఘం అక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తారు. 24 అంటే ఒక సంఖ్య మాత్రమే కాదు. 24 అక్కడ దాని అర్థం 7 సంఘాలంటే 7 సంఘాలే లేవు. తన అర్థం అలంకరణ భాష వాడారు ప్రకటన గ్రంథంలో. అలంకరణ భాషను బట్టి 7 అంటే 7 కాదు అక్కడ అర్థం. 7 సంపూర్ణ సంఖ్యకు గుర్తు. దేవుని ఉగ్రత 6వ అధ్యాయం నుంచి మొదలైపోద్ది. దేవుని కోపం భూమి మీద కుమ్మరించబడడం. అప్పుడు ప్రపంచానికి, ఇక భారతదేశానికి ప్రధానమంత్రి, అమెరికా దేశానికి ప్రధానమంత్రి ఉండడం. ప్రపంచ దేశాలందరికీ ఒకటే ప్రధానమంత్రి రాబోతున్నాడని బైబిల్ చెప్తుంది, నేను కాదు చెప్పేది. ప్రధానమంత్రి ప్రపంచ దేశానికి ఒకటే ప్రధానమంత్రి వస్తాడు, వాడే క్రీస్తు విరోధి. అది త్వరలో జరగబోతుంది, త్వరలో జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నీ ప్రభు రాకడికి సూచనలుగా ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం మీద అన్ని దేశాలు తలెత్తి యుద్ధం చేయబోతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ దేశం యుద్ధంలో ఉంది, హమాస్ యుద్ధం చేస్తుంది, మిగతా దేశాలు యుద్ధాల్లో ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా ప్రభు రాకడికి సూచనలుగా ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు 4వ అధ్యాయంలో రావడం, సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోవడం, అక్కడ పరలోకంలో ఆ పరలోకంలో దేవుని మహింపరచడం, 24 పెద్దలు అనగా సంఘం, అక్కడ కెరీబులు, శరావులు, అక్కడ 4 జీవులు. ఆ కెరీబులకి 4 ముఖాలు ఉంటాయంట. ఒక ముఖమేమో మనిషి ముఖం అంట, ఇంకొక ముఖమేమో ఎద్దు ముఖం అంట, ఇంకొక ముఖమేమో సింహం ముఖం అంట, ఇంకొక ముఖమేమో పక్షిరాజు ముఖం అంట. 4 ముఖాలు ఉంటాయంట ఒక్కొక్క కెరీబుకి. అమ్మ, ఆ కెరీబుల గురించి మీరు బాగా చదవాలి. మీకెలా తెలుసాడు? ఇక్కడ చదివితే తెలుస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి ఈ రాత్రికి చదవాలంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం చదివితే మొత్తం కెరీబుల గురించి డిస్క్రిప్షన్ ఉంది మీకు. కెరీబులు ఎలాగుంటారో 1వ అధ్యాయం చదవండి యెహెజ్కేలు గ్రంథం, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అమ్మ, అటు ఇటు తిరక్కండి, కూర్చోండి. ఒక్క 10 నిమిషాలు మంచినీళ్ళు తాగకపోతే ఏం పర్వాలేదు. మంచినీళ్ళు దాహం వేసినా కొంచెం ఓపిక పట్టండి,
మంచి భోజనం మీకు సిద్ధపరిచారు, భోజనం చేతిగా మీరు వాక్యం చెప్పినప్పుడు మంచినీళ్ళు ఇలా అందించుకోవడం, ఓకే, అది సిస్టమ్ నేర్చుకోవాలి. కొన్ని సంఘాల్లో పాస్టర్ల మీటింగ్ నేను వాక్యం చెప్పినట్టు వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచినీళ్ళతో పాటు టీలు కూడా అందిస్తారు. అప్పుడు నేను కూర్చుంటా, మీరు టీ తాగేసిన తర్వాత చెప్తానంట. అంతేకాని మీరు టీలు తాగుతూ చెప్పు ఒక సొక్కేసాను చెప్పు, నువ్వు 2 సొక్కలు 3 సొక్కలు వేసుకొని నేను చెప్పడానికి లేదు. వాక్యం చెప్పేటప్పుడు రెస్పెక్ట్ గాడ్, హానర్ గాడ్, దాట్స్ నాట్ ద వే యూ ట్రీట్ గాడ్. ఇవాళ మీరు ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని మాటలు వింటున్నారు. ఇది వెల్లంపల్లి ఏమంటారు ఫౌండేషన్ అయి ఉండొచ్చు, బట్ ఎక్కడ 2-3 నా నామములో కూడుకున్నారో వారి మధ్యలో నేను ఉన్నాను. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం, దేవుని మాటను మనం వింటున్నాం, దేవుని ప్రసన్నతను మీరు చూడగలుగుతారు, దేవుని దీవెనలతో మీరు ఇంటికి వెళ్ళాలి. సో జరగబోయేదంతా రేపు దేవుని ఉగ్రత 7 అనే మాట మీదే కలుగుతుంది. 7 ముద్రల ద్వారా దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతుంది. 7 బూరల ద్వారా దేవుడు కుమ్మరించబడుతున్నాడు. 7 పాత్రలు భూమి మీద కుమ్మరించడం ద్వారా దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. 7 ఉరుములు తీర్పు కూడా ఉంది, కానీ అది రాయించలేదు దేవుడు. అది రాసేద్దామని గబగబా యోహాను మొదలు పెట్టేస్తే దేవుడు అన్నాడు, పరలోకము నుండి స్వరం వినబడింది, ముద్రవే, ఇది రాయొద్దు. కొన్ని విషయాలు మర్మాలుగా ఉంచాడు దేవుడు, చెప్పలేదు. కొన్ని విషయాలు మనకి దేవుడు తెలియపరచాడు. ఇంకా అదెంత భయంకరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అదెంత భయంకరంగా ఉంటుందో. 7 ముద్రల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాత్రల తీర్పే ఇంత కఠినంగా ఉంటే 7 ఉరుముల తీర్పు కూడా ఒకవేళ రాసుంటే మనకు అర్థమయ్యేది. అనగా 7 ఏళ్ల శ్రమలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. క్రీస్తు విరోధి అనేవాడు ప్రపంచాన్ని ఏలుతాడు. ఇవాళ అమెరికాలో నా డబ్బు చెల్లదు, అమెరికాలో డాలర్ వాడతారు, అమెరికాలో డాలర్ అనే కరెన్సీ ఉంది, ఇండియాలో రూపాయలు ఉన్నాయి. అలాగే వేరే వేరే దేశాలకు వెళ్తే రియాద్స్ అని అలాగే రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ రేపు ప్రపంచానికి ఒకటే ఒక కరెన్సీ రాబోతుంది, ఒకటే, అందరికీ ఒకటే. ఇప్పటికే బిట్ కాయిన్స్ వచ్చేసినాయి, ఎంత డిజిటల్ కరెన్సీ వచ్చేస్తుంది చూసారా. ఇవాళ మీ ప్రతి పేరు ముద్రలు ఉన్నాయి. ప్రతివాడు 666 ముద్ర వేసుకోవాలి, నెంబరు. అది సాతాన్ గడి నెంబరు. ఇవాళ మీకు ఒక నెంబర్ ఉందనే విషయం మీకు తెలుసా? మీ నెంబర్ ఏదో కాదు, మీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు, దాన్నే ఆధార్ నెంబర్ అన్నారు. ఆధార్ అంటే ఏంటి? మీకు ఒక నెంబర్ ఇచ్చారు. అన్ని ప్రపంచాల్లో ఎక్కువ మనుషులు ఉండే దేశం ఏదైనా ఉందనంటే ఇదే. భారతదేశం కన్నా ఇంకా పెద్ద దేశం ఏం లేదు. ఇంతకుముందు చైనా దేశం ఉండేది, కానీ ఇవాళ చైనా దేశాన్ని మించిపోయామ్మా. ఇవాళ నెంబర్ 1 కంట్రీ ప్రపంచంలో ఎవరైనా ఎక్కువ జనాభా కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భారతదేశం. అలాంటి భారతదేశంలోనే దగ్గర 140 కోట్ల మంది ఉన్న భారతీయులకి ప్రతి ఒక్కరికి నెంబర్ వచ్చేసింది. ఇంతమందికి నెంబర్లు ఎలాగివ్వగలం అనుకోలేదు. ఇంత ఎక్కువ దేశానికి నెంబర్లు వచ్చినప్పుడు ఇక నెంబర్లు మిగతా దేశాలకి ఎంత ఈజీ. అమెరికా వాడికి నెంబర్ ఉన్నాయి. అమెరికా వాడి నెంబర్ పేరు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు కానీ ఎస్ఎస్ఎన్ నెంబర్ అంటారు వాళ్ళది. ఎస్ఎస్ఎన్ నెంబర్ అంటే ఎస్ అంటే సోషల్, ఇంకొక ఎస్ అంటే సెక్యూరిటీ, ఎన్ అంటే నెంబర్ అని. సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఎస్ఎస్ఎన్, సోషల్ సెక్యూరిటీ నెంబరు. అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ నెంబర్ లేకపోతే వాళ్ళకి జీతాలు కూడా రావు. ఆ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ ఉంటేనే వాళ్ళకి బ్యాంక్ బుక్ కూడా ఓపెన్ అయ్యిద్ది, లేకపోతే బ్యాంకులు కూడా ఓపెన్ అవ్వు. ప్రతి వాడికి ఆ నెంబర్ ఉండాలి. అలాగే సింగపూర్లోకి వెళ్ళారనుకో, వాళ్ళకి ఒక నెంబర్ ఉంది, SIN, సిన్ నెంబర్. వాళ్ళ పేరు సిన్, నెంబర్ పేరే సిన్ నెంబర్ అన్నారు. వాళ్ళకి ఒక నెంబర్ ఉంది. అంటే ఇవన్నీ రేపు ఆ అంత్యక్రీస్తుకి సముచితం చేస్తున్నారు, దగ్గరికి చేసేస్తున్నారు. అంటే గుర్తుపెట్టుకోండి, రేపు జరగబోయే ప్రపంచం ఇలా రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, 19వ అధ్యాయం 11వ వచనం ప్రకటన గ్రంథంలో పరలోకం తెరవబడ్డం చూసాం. అంటే అర్థం ఏంటో తెలుసా? రెండోసారి పరలోకం తెరవబడ్డం అంటే యేసుక్రీస్తు మరలా భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు. ఆయనతో పాటు వెళ్ళిన సంఘం 4వ అధ్యాయంలో వెళ్ళిపోయింది కదా, ఆ సంఘం అంతా మరలా తిరిగి భూమి మీదకి రాబోతుంది. యేసుక్రీస్తుతో పాటు 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలన చేస్తుంది. దాని తర్వాత
దేవుడు తీర్పు భూమి మీద జరగబోతుంది. ఇదంతా ప్రకటన గ్రంథంలో ఉంది. జరగబోయేది జరగబోతుంది. రేపు ధవల సింహాసనం మీద కూర్చుంటాడంట ఆయన సింహాసనం మీద కూర్చొని ఆ తెల్లటి సింహాసనం మీద భూమి మీద ఆయన కూర్చోబోతున్నాడు. పరలోకంగా కాదు తీర్పు జరిగేది, భూమి మీద. ధవల సింహాసనం అనే తెల్లటి సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. అప్పుడు అందరూ భూమి మీద ఉన్న లైన్లో నిలబడాలి. అదేంటండి మరి చచ్చిపోయిన వాళ్ళు? మంచి ప్రశ్న. యేసు ప్రభువుని నమ్ముకొని చచ్చిపోయిన వాళ్ళు ఆల్రెడీ యేసయ్య రాకడలో లేచారు, వెళ్ళిపోయారు. కానీ మిగతా వాళ్ళు నమ్మలేని వాళ్ళందరూ చచ్చిపోయే ఉన్నారు. ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ, యేసుని నమ్మలేని వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు కూడా తిరిగి లెగుస్తారని బైబిల్ చెప్తుంది. పునరుద్ధానము అనేది భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి ఉంది. క్రైస్తవులకు ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కడు లెగాలి. అయితే అందుకే 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి పునరుద్ధానంలో లేచినోడు ధన్యుడు. ఫస్ట్ రిజరెక్షన్లో మొదటిసారి లేచినోడు ధన్యుడు. ఏదైనా అంతే కదా, మొదటి బంతి ధన్యుడు, అన్నీ దొరుకుతాయి. రెండో బంతిలోకి వచ్చినప్పటికల్లా దొరికితే ఫుల్గా దొరుకుతాయి, లేకపోతే సాంబార్లో నీళ్ళేసేస్తారు. ఇక్కడ అలా జరగదులేండి, మీరు కంగారుపడి ఫస్ట్ బంతిలోనే హడావుడి అయిపోకండి. కానీ నేను అంటుంది రెండో బంతి డేంజరస్. ఇప్పుడు రెండో బంతిలో లేచిన వాళ్ళందరూ ఎవరనంటే యేసుని నమ్మలేనోళ్ళు. వాళ్ళందరూ కూడా మృతులు తమ మృతులను అప్పగెడతారంట. పాతాల్లోకి తమ మృతులను అప్పగిస్తుందంట. సముద్రం తన మృతులను అప్పగిస్తుందంట. ఆ మృతులందరూ లెగాల. వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న అడుగుతాడు. ఏ దేవుడు తండ్రి కూర్చుంటాడు సింహాసనం మీద. తండ్రి అడుగుతాడు, ఏం పాపం చేశావు, ఎందుకు నరకానికి వెళ్ళిపోతున్నావు? పాపం గురించి అడగడంట. ఇట్ విల్ నాట్ బి అ క్వశ్చన్ అబౌట్ ఎస్ ఐ ఎన్ సిన్. పాపం గురించి కాదు ప్రశ్న. మరి దేని గురించి? ఇట్ విల్ బి ఎ క్వశ్చన్ అబౌట్ ఎస్ ఓ ఎన్ సన్. నా కుమారుడిని ఏం చేశావు? నా కుమారుడిని లోకానికి పంపించాను. ఆ కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించావా, తృణీకరించావా? అంతే. ఇవాళ అంగీకరించిన వారు ధన్యులు, తృణీకరించిన వారు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారు. ఆ తీర్పు ఎందుకనంటే నిత్య నరకాగ్ని గుండానికి తీసుకెళ్ళడానికి. అది అర్థమవుతుందా మీకు? ఇది జరగబోయేది. దాని తర్వాత 21, 22 అధ్యాయాల్లో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వస్తుంది. ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మనం అందరం నిరంతరం ఉంటాం. అంటే రేపు పరలోకం ఈ భూమి మీదే చూస్తాం మనం. మరి ఆ పరలోకం ఆల్రెడీ వెళ్ళొచ్చేసాంగా. ఆ పరలోకం దిగి రావడం చూసాం. అంటే ఆ పరలోకం పైనుండి దిగి వచ్చి భూమి మీద, ఈ భూమిని దేవుడు క్రొత్త భూమిగా, ఈ ఆకాశాన్ని దేవుడు క్రొత్త ఆకాశంగా చేసి, క్రొత్త భూమి క్రొత్త ఆకాశంగా మనము నిరంతరం ఇక చావు లేదు. అదే నిత్య జీవము నీకు నాకు ఇవ్వడానికి యేసయ్య ఇచ్చాడు. గట్టిగా కొట్ట. ఆ యేసయ్య గురించి మీతో చెప్తానన్నాను. త్వరగా చూడండి, నాకు టైం లేదు కనుక ఆ యేసయ్య గురించి చెప్తానన్న మాటలు 1వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన ఏమై ఉన్నాడో మనం చూస్తున్నాం. చూడండి, 7 సువర్ణ దీపములను, అది కాదు అది కనుక 1వ అధ్యాయంలో చూడండి 18, 14 వచనం. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్ని పోలిన. చూసారా ఆయన ఎలాగున్నాడు యేసు ప్రభు? తెల్లటి తల వెంట్రుకలు ఉన్నాయంట. అబ్బబ్బబ్బ, దీని అంతటిని ఇప్పుడు నాకు వివరించడానికి సమయం లేదు. కానీ యేసు ప్రభు ఇంత ముసలోడు అయిపోయాడు ఏంటి అనుకుంటున్నాడు యోహాను. అనుకుంటున్నాడు యేసు ప్రభు ఏంటి తెల్లటి జుట్టు ఇంత ఉన్నాను కదా నేను. ఆ తెల్లటి జుట్టు జ్ఞాపకం చేస్తుంది ఆయన సృష్టి ఆరంభము నుంచి ఉన్నవాడు యేసయ్య. మొన్న వచ్చాడు కాదు, అదంతా తర్వాత మీద చెప్తాను, ఇప్పుడు సమయం లేదు. కానీ అక్కడ మనం చూస్తే ఆయన జుట్టు మనం చూసాం, తెల్లటి ఉన్నిని పోలినదై, తెలుపుదనం పరిశుద్ధతకి గుర్తు. ఆయన పరిశుద్ధత మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇంకా ధవలముగా ఉండెను ఆయన నేత్రములు, హిమమంత ధవలముగా ఉన్నాయి ఆయన నేత్రములు. అగ్ని జ్వాల వలె. చూసారా, అగ్ని జ్వాలల వలె. ఆయన కళ్ళు చూసారా, యేసయ్య కళ్ళు. మరి ఇంతకుముందు యేసయ్య కళ్ళు అలాగున్నాయా? చూసారా, రేపు నువ్వు నేను పరలోకంలో చూసే యేసయ్య ఇలా ఉంటాడు. యేసయ్యని రేపు పరలోకంలో మనం ఇలా చూస్తాం.
అందుకని మనం ఈ శరీరంతో వెళ్ళలేము, మహిమ శరీరాలు కావాలి. ఎందుకంటే ఆయన మహిమను తట్టుకోలేము మనం. ఇంకా మనం చూస్తే ఆయన పాదాలు కొలిమిలో కుటుంబం వేయబడిన మెరయుచున్న అపరాధితో సమానం. ఆయన పాదాలు ఎలాగ ఉన్నాయి? ఇంకా ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. విస్తార జల ప్రవాహముల ధ్వని అంటే జల ప్రవాహం పడితే నీళ్లు ఎలాగ సౌండ్ వస్తుంది, అంత గంభీరమైన సౌండ్ వస్తుందంట ఆయన మాట, యేసయ్య మాట. చూసారా? ఇంకా ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నాడు. 16 నుండి 2 అంచులు గల ఆయన నోట్లో నుంచి 2 అంచులు గల ఖడ్గం ఒకటి బయలువెడలు చూడండి. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న, చూసారా? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. సూర్యుని వలె ఉండెను. చూసారా? యేసయ్యని ఎలా చూస్తామో మనం, ఇది యేసయ్యని రేపు మనం చూసే విధానం. ఆ యేసయ్య ఎవరో ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయంలో యేసయ్య ఎవరో మనకి రాయబడి ఉంది. ఆయన ఎవరో మనం ప్రకటన గ్రంథంలో చదవాలంటే 5వ వచనం చదవండి. నమ్మకమైన సాక్షి. ఆయన పేరు ఎవరంటే ఆయన నమ్మకమైన సాక్షి. అందరు గట్టిగా చెప్పాలి. ఎవరైనా కొంచెం గట్టిగా చెప్పాలి. ఇవాళ నేను అడుగుతాను, మీరు ఎంతమంది నమ్మకంగా ఉన్నారు? ఎంతమంది నమ్మకమైన సాక్ష్యాన్ని చెప్తున్నారు? నమ్మకమైన సాక్షి యేసయ్య. నిన్ను అలా అనగలరా? నమ్మకమైన సాక్ష్యం చెప్తున్నామని, నమ్మకంగా ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డామని, చివరి ఊపిరి వరకు ప్రభు రాకడ వరకు నమ్మకంగా జీవిస్తావా? ఆయన పేరు నమ్మకమైన సాక్షి. యేసయ్య గురించి ఇంకేమన్నారో చూడండి. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు. మృతులలో నుండి ఆది సంభూతుడు అంటే అర్థము, ఆయన మృతులలో నుండి ఇప్పుడుకొచ్చి ఎవరు లెగల, కానీ చచ్చిపోయి తిరిగి లేచిన వారిలో ప్రథముడు ఎవరనంటే యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్య చచ్చిపోయి మొట్టమొదటిగా తిరిగి లేచాడు. ఇప్పుడు నేను వెంటనే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఎందుకు చప్పట్లు కొట్టారు? అదేంటి మేము కొట్టమని కొట్టారా? మీరెందుకు కొట్టారు చెప్పండి. చనిపోయి యేసయ్య తిరిగి లేచాడు. ఓకే, ఇంకా ఈ బ్యాచ్ చెప్పాలి త్వరగా. అమ్మా అర్థమవట్లా? చక్కగా చెప్పారు. లేచి నిలబడమ్మను. ఎవరన్నారు? మనము కూడా. థ్యాంక్ యూ. ఇవాళ ఎందుకు చప్పట్లు కొట్టించానంటే, యేసు ప్రభు లేచాడంటే ప్రథమ ఫలం ఆయన. ఇప్పుడు చెట్టుకి ప్రథమ కాయలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు దాని అర్థం మన సంబరం ఏంటో తెలుసా? ఇక్కడి నుంచి కాయలు ఇరగ కాసేస్తాయి. అది ఆనందం. అంతేగాని ఆయన ఒక్కడే లెగడం వల్ల ఆనందం కాదు, ఆయన లెగడం మనందరికీ ఆనందం. మనము కూడా చచ్చిపోయినా తిరిగి లెగిస్తాం అని నమ్మిన వాళ్ళు ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. అది యేసయ్య లేచాడు, ప్రథమ ఫలము ఆయన. మొట్టమొదటి మృతులలో నుంచి లేచిన ఆది సంభూతుడు. ప్రథమం ఆయనే, ప్రథమ పంట ఆయనే, ప్రథమ ఫలం ఆయనే. ఆయన తర్వాత ఆయన నమ్మిన వాళ్ళందరూ తిరిగి లేస్తారు. అది గొప్పది. అందుకని ఆనందం. ఇక్కడి నుంచి రక్కా చేస్తుంది ఇక్కడ ఆ చెట్టు. అది ఇక నుంచి, ఎందుకంటే కాయలు మొట్టమొదటి కాయలు కనబడ్డాయి. ఇప్పుడు వరకు కాయలు కనబడలేదనుకో నమ్మలేం. యేసు ప్రభు తిరిగి లెగలేదనుకో ఇక మనం కూడా లెగిస్తామనే డౌటే మనకి. ఎన్ని వాక్యాలు ఉన్నా. అందుకనే క్రైస్తవ పునాది పునరుద్ధానం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే పౌలు అంటాడు, ఒకవేళ యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచి ఉండకపోతే మా ప్రసంగం వేస్ట్. ఇక ప్రసంగాలు చేయకూడదు, చేయడం వేస్ట్. నా విశ్వాసం వ్యర్థం, దేవుడి మీద నమ్మకం ఉంచడం వ్యర్థం. మనం ఇంకా పాపములోనే ఉండినట్టు, మన పాపాలు పోయినట్టు కాదు. యేసుక్రీస్తు శిలువ మీద రక్తం కార్చి ప్రాణం పెట్టినంత మాత్రాన మన పాపాలు పోలా. ఆయన మరణించి తిరిగి లేచుట వలన మన పాపాలు కడగబడ్డాయి. మనం పూర్తిగా పరిశుద్ధులుగా చేయబడ్డాయి. పునరుద్ధానం అనేది బేస్. అందుకనే పునరుద్ధానం మీద సంఘాన్ని కట్టాలి. పునరుద్ధానం లేకుండా అసలు విశ్వాసం లేదు. మన పాపములో ఉన్నట్టు మనము కూడా తిరిగి లెగిస్తామని నమ్మకం లేదు. చూసారా ఎంత ఇంపార్టెంటో? యేసుక్రీస్తు ఎవరు? మొదటిది నమ్మకమైన సాక్షి. యేసుక్రీస్తు ఎవరు? మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడు. ఇంకా చదవండి. భూపతులకు అధిపతి. ఆయన ఎవరంట? భూపతులకు అధిపతి. రూలర్స్ ఆఫ్ ద రూలర్, కింగ్ ఆఫ్ ద కింగ్స్. ఇవాళ రాజులకే రాజు. భూపతులు అని అర్థం
భూమిని పరిపాలించేవాడు, భూపతులకు అధిపతి, అనగా భూమిని పరిపాలించే రాజులకు రాజు. కొట్టుగట్టిగా చెప్పట్లా. సరే, యేసయ్య గురించి ఎంత చక్కగా రాస్తున్నాడు యోహాను గారు. ఆయన చూసింది రాశాడు, ఆయన ఎవరో రాశాడు. ఇంకా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగును గాక. మనలను ప్రేమించుచు అందరూ చెప్పండి మెల్లిగా, అర్జెంట్ మీకు. మనలను ప్రేమించుచు అందరూ చెప్పండి గట్టిగా. నాలుగోది, యేసయ్య ఎవరనంటే మనల్ని ప్రేమించుచున్న దేవుడు. మనల్ని ప్రేమించిన దేవుడు మాత్రమే కాదు, పాస్ట్ టెన్స్ కాదు, ప్రేమించాడు నన్ను కాదు, అక్కడ ఏమని రాస్తుంది మైక్లో? మనలను ప్రేమించుచు అంటే ఏంటి అర్థం? ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. యేసు ప్రభు మనల్ని ప్రేమించడమే కాదు, మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో చనిపోయి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లెగడం మాత్రమే కాదు, ఇంకా నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అది తల్లి తన బిడ్డని కనడం ఒకటే ప్రేమించడం కాదు, ఆ బిడ్డని పెంచి పెద్దది చేయడం అది ఇంకా ప్రేమించడమే. కనీసాన్ని వదిలేసాను కాదు. అక్కడ కొంతమంది తల్లులు ఉన్నారు, కుక్క కనీసినట్టు కనీసం వదిలేసి వెళ్ళిపోతున్నారు. అది నాకు తెలిసిన అలాంటి తల్లులు ఉన్నారు. ఎంత బాధ, హృదయం చెప్పకూడదు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి 2, 3, 4, 5 సార్లు బ్రతిమలాడాం. మా సంఘ సభ్యులు, అమ్మా తప్పలాగా 3 పిల్లలు, నీకు బిడ్డల్ని కనుక్కున్నావు, చిన్న పిల్లల్ని ఎలాగ వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఒక పిల్లోడికి గుండు లేదు, ఒక పిల్లోడికి భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి బ్లడ్ క్యాన్సర్, లుకీమియా. అలాంటి అనారోగ్య పిల్లల్ని ఎలా వదిలేసి వెళ్ళిపోతారు? ఇంకొక ఆమె చిన్న ఆడపిల్ల, ఒక ఆడపిల్ల 2 మగబిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఆ తల్లి. ఈ లైవ్ కూడా వింటూ ఉండొచ్చు. ఆ తల్లి ఉన్నారు తల్లులు. అందుకే తల్లి మరిచినా నేను మరవను. దాట్స్ ద గాడ్, నిన్ను ప్రేమించుచున్న దేవుడు. కొట్టు గట్టిగా యేసయ్యకి ఆయన ఎవరో చెప్తున్నాడు. ఇంకా యేసయ్య ఎవరు? తన రక్తం వలన, అది తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన, అది తన రక్తమును కార్చి యేసయ్య ఎవరో చెప్తున్నాడు, మనల్ని మన పాపము నుండి విడిపించినటువంటి దేవుడు. ఇప్పుడు వరకు చెప్పి చెప్పండి. మొదటిది వెరీ గుడ్, నమ్మకమైన సాక్షి. 2, మృతుల్లో లేచిన ఆది సంభూతుడు. 3, భూపతులకు అధిపతి. 4, మనల్ని ప్రేమించినోడు. 5, ఆయన రక్తం పెట్టి మనలను కాపాడిన దేవుడు. ఇంకా మహిమ ప్రభావములు యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా యాజకునిగాను చేసెను. చూసారా, ఆయన మనల్ని ఏం చేశాడా? ఒక రాజ్యంగాను యాజకులుగాను మనల్ని చేశాడు. 7వ వచనం. ఇదిగో ఆయన మేఘాలుడే వచ్చుచున్నాడు. చూసారా, ఆయన ఎవరు? యేసయ్య ఎవరు? త్వరగా వచ్చుచున్న దేవుడు ఆయన. యేసయ్య త్వరగా వస్తున్నాడు. యేసయ్య ఈజ్ ఎ కమింగ్ కింగ్. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. నేను పాడట్లేదు లేండి, రెడీగా ఉన్నాను మా వాళ్ళు. కానీ ఆ పాట వచ్చిన తప్పు కట్టేశారు. ఎందుకనంటే యేసు రాజుగా వస్తే వెళ్ళడం. యేసు రాజుగా వచ్చినప్పుడు మనల్ని తీసుకొని వస్తున్నాడు పైనుండి. అంతేగాని మేఘాల మీద వచ్చినప్పుడు యేసు ఏమని రాసింది? మేఘాల మీద మనం ఏమవుతాం? వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. తీసుకుపోడు. 2వ రాకడలో తీసుకుపోడేది ఉండదు, తీసుకువస్తాడు పైనుండి. సో 2వ రాకడికి తేడా లేకుండా పాట కట్టేశారు. ఎవరు కట్టారో నాకు తెలియదు, అందుకే నేను పాడట్లా. రాజుగా వచ్చేది మాత్రం నిజమే, కానీ రాజుగా వచ్చినప్పుడు తీసుకెళ్ళడం, తీసుకొస్తాడు. అందుకే పాటలు పాడేటప్పుడు చాలా అర్థవంతంగా చక్కగా వాక్యం తెలిసి పాట కట్టాలి, లిరిక్స్ రాయాలి. ఇష్టం వచ్చినట్టు మనకు వచ్చింది కదా అని రహస్య రాకడ 2వ రాకడ కలిపేయకూడదు. రహస్య రాకడ ఉంది, 2వ రాకడ ఉంది. సరే, నా పాయింట్కి నేను వివరించడానికి సమయం లేదు, త్వరగా నేను చెప్పేస్తున్నాను. ఏమని రాసింది? ఆయన ఎవరు? త్వరగా వస్తున్న దేవుడు. ఇంకా ఆయనే ఆల్ఫా ఒమేగా. ఆయనే ప్రతి నేత్రం ఆయన చూచును.
ప్రతి నేత్రం చూస్తుంది. ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చూసారా. మొదటిది ఈ గ్రంథం, ప్రకటన గ్రంథం అంటే ఏంటో చెప్పారు. ఏముంది త్వరగా చెప్పాలి. ఏం చూసావో రాయమన్నాడు, మొదటి అధ్యాయం రాశాడు. ఉన్నది రాయమన్నాడు, 2-3 రాశాడు. కలగబోయేది రాయమన్నాడు, ఏంటది 4 నుంచి 20. ఇప్పుడు మీరు బైబిల్ చదివితే మీకు శుభ్రంగా అర్థమవుతుంది. అంటే ఈ గ్రంథం చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు యేసయ్య ఎవరో మనం చూసాం, యేసయ్య ఎంత గొప్పవాడో మనం చూసాం. రైట్. యేసయ్య ఆయన నేత్రాలు ఎలాగున్నాయో మనం చూసాం, ఆయన జుట్టు ఎలాగుందో మనం చూసాం, ఆయన కంఠ స్వరాన్ని మనం చూసాం, నోట్లో నుంచి 2 అంచులు కలిగిన ఖడ్గం రావడం చూసాం. ఇప్పుడు నేను 3వ భాగం చెప్పి నేను ముగించేస్తాను. త్వరగా మీకు వచనాలు మాత్రమే చూపిస్తాను, సమయం లేదు నాకు కనుక. మొదటిది ఈ యేసయ్య నీకు నాకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు చెప్పేస్తాను. ఆ ఆశీర్వాదాలు కావాలన్న వాళ్ళు చేయి చూపించాడు. రైట్. ఇవాళ మీకు ఆశీర్వాదం బ్లెస్డ్, బెటిట్యూడ్స్ అన్నారు. బీ యాటిట్యూడ్స్ అనేది మీరు ప్రకటన గ్రంథం కన్నా ముందు మత్తయి సువార్తలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ధన్యతల గురించి చెప్పాడు. అదే ధన్యతల గురించి ప్రకటన గ్రంథంలో కూడా ఇంకా మరికొన్ని ధన్యతలు చెప్పాడు. ఇవాళ ధన్యులు మనం. ధన్యులు అంటే అర్థం తెలుసా? ఆశీర్వదించబడిన వారు నా అర్థం. ఇవాళ ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు వచనాలు చూపిస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటి వచనం ప్రకటన గ్రంథం, వెనకాతల నుంచి వస్తున్నాను నేను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? ఒకసారి బైబిల్ తెరవండి, త్వరగా చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. జీవ వృక్షముకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములను ప్రవేశించినట్లు, ఆ పట్టణములో ప్రవేశించినట్లు తమ వస్త్రమును ఉదుకుకున్న వారు ధన్యులు. వస్త్రమును ఉతుకుకున్న వారు ధన్యులు. ఇవాళ ఎవరైతే ఇక్కడ కూర్చున్న మీరు ఇంకా యేసు రక్తములో మీ పాపాలు కడుక్కోకపోతే మీరు ధన్యులు కాదు. యు ఆర్ నాట్ బ్లెస్డ్ పీపుల్. మీరు ధన్యులు అవ్వాలంటే అక్కడ రాస్తుంది, ఏమని రాస్తుంది? ఏమని రాస్తుంది? మళ్ళీ చదవండి, 14వ వచనం. తమ వస్త్రములు ఉదుక్కున్న వారు ధన్యులు. ఎందులో కడుక్కోవాలి? జీవవృక్షమునకు హక్కు గలవాడైనట్లు గుమ్మముల గుండా ఆ పట్టణములను ప్రవేశించినట్లు అది తమ వస్త్రమును ఉదుక్కున్న వారు ధన్యులు. ఎలా ఉతుక్కుంటావు వస్త్రాన్ని? యేసు రక్తంలో. అందరూ చెప్పండి, ఏ రక్తంలో? ఎవరైతే యేసు రక్తంలో పవిత్రపరచబడతారో, పరిశుద్ధపరచబడతారో వారు ధన్యులు. ఇప్పుడు చూడండి, కోర్టులోని మిమ్మల్ని సబ్మిట్ చేసినప్పుడు పెద్ద మెమరాండం అన్ని రాశారు, కానీ మీకు రాయవలసిన శిక్ష అక్కడ ఏమైందంటే రెడ్ ఇంక్ మొత్తం పడిపోతే ఇప్పుడు కనబడుతుందా ఏమన్నా? ఇవాళ మీ పాపాలన్నీ, మీ తప్పులన్నింటినీ యేసు రక్తంలో కడిగేయడం వల్ల ఇక మీ తప్పే లేకుండా, పాపమే లేకుండా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. అందుకనే మనం పరలోకానికి ప్రవేశం పొందేసుకున్నాం. ఎవరు పరలోకానికి ప్రవేశం పొందుకుంటారంటే యేసు రక్తంలో కడగబడినటువంటి వారు. ప్రభువా నేను పాపి, నేను ఒకవేళ ఒప్పుకుంటే, మీరు ఇవాళ నేను తప్పు చేశానని ఒప్పుకుంటే, నువ్వు ఇక నుంచి నేను పరిశుద్ధంగా బ్రతకడానికి నాకు సహాయం చేయని ప్రభు అని అడిగితే, గొర్రెపిల్ల రక్తంలో కడుక్కున్నవారు, ఉతుక్కున్నవారు, సదృఢం చేసుకున్నవారు వారు ధన్యులు. రెండోది త్వరగా చూడండి. రెండోది వాళ్ళు మీరు ధన్యతలు చూపిస్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం, త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథములో ప్రవచన వాక్యములు గైకొనేవాడు ధన్యుడు. ప్రవచన వాక్యములు గైకొనేవాడు ధన్యుడు. 2, నేను త్వరగా వస్తున్నాను. ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. యేసయ్య త్వరగా వచ్చేస్తున్నాడు. యేసయ్య వచ్చే వరకు ఎవరైతే యేసయ్య మాటలు విని దేవుని మాటలకి లోబడి జీవిస్తారో, విధేయత కలిగి జీవిస్తారో, ఈ ప్రవచన గ్రంథములను గైకొనేవాడు. ఇవాళ వినేవాడు మాత్రమే కాదు, ఇవాళ మీరు అందరూ వింటున్నారు, కానీ వింటున్న మాటలు ఎంతమంది గైకొంటున్నారు, చెప్పినట్టు చేస్తున్నారో? అది వినడం వేరు, గైకొనడం వేరు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ ఏమన్నాడంటే, ఏంటమ్మా ప్రాబ్లం అన్నారు. అమ్మా నాకు కొంచెం కడుపు నొప్పి అండి అన్నారు. ఆ కడుపు నొప్పి చూశారు. ఆ కడుపు అంతా సెటస్కోప్ పెట్టి చూశాడు. నీకు కొంచెం ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పి, ఇగో ఈ మందులు రాస్తున్నానమ్మా, ఇది పొద్దున్న ఒక బెల్ వేసుకో, మధ్యాహ్నం ఒక బెల్ వేసుకో, సాయంత్రం ఇదిగో అరుకు రాస్తున్నాను, ఈ టానిక్ వేసుకో అమ్మా, ఈ 3 కూడా నువ్వు వాడితే 3 రోజుల్లో తగ్గిపోద్ది, 4వ రోజు నన్ను కలవడానికి రా అన్న. అలాగే అనింది.
కాగితం రాసి ఇచ్చేసాను, వెళ్ళిపోయింది. 4వ రోజు వచ్చింది, అమ్మ ఏం డాక్టర్ అయ్యా నువ్వు, నా కడుపు నొప్పి కొంచెం కూడా తగ్గలేదయ్యా, ఏం మందులు రాసావు కానీ ఏమి ఆ స్టెటస్కోప్ పెట్టి ఇలా నొక్కావు కొట్టావు అన్నీ చేసావు కానీ కడుపు నొప్పి తగ్గల. అదేంటమ్మా నీది పెద్ద కేసేం కాదు, మరి నేను రాసిచ్చిన మందులని కొనుక్కున్నావా అన్నదట. కొనలేదు అనిందంట. మరి వేసుకోలేదైతే నువ్వు, కొనలేదు ఇంకేం వేసుకుంటాను. మరి అన్నీ విన్నావు కదా, విన్నా, పొద్దున్న వేసుకోవాలి, మధ్యాహ్నం వేసుకోవాలి, సాయంత్రం అన్నీ విన్నావుగా, విన్నా, మరి ఎందుకు చేయలా? కడుపు నొప్పే తగ్గలే, చెప్పింది గై కొనలేనప్పుడు. వినడం అందరూ వింటారు వాక్యాన్ని. ఇవాళ ఎంతమంది వాక్యం విని మీ వస్త్రాలు ఉతుక్కోవడానికి ఇష్టంగా ఉన్నారు, యేసు రక్తంలో కడగబడ్డానికి ఇష్టంగా ఉన్నారు, విన్నారు వెళ్ళిపోతారు భోంచేసి అంతే. కానీ వినింది ఆచరణలో పెట్టుకొని, యేసయ్యా నా పాపాన్ని కడుక్కుంటాను, నా అపవిత్రతను కడుక్కుంటాను, నా చింత జీవితాన్ని విడిచిపెడతాను, నా మలిన జీవితాన్ని విడిచిపెడతాను. కడుక్కుంటే, నువ్వు శుభ్రం చేయబడితే నువ్వు దీవించబడతావు. యేసు వాక్యానికి గైకొంటే నువ్వు దీవించబడతావు. లోబడిన వాడు దీవించబడతాడు. నేను త్వరగా వచ్చేస్తున్నానంటే ఎప్పుడు వరకు లోబడాలా? ప్రభువు రాకడ వచ్చేంత వరకు లోబడాలి, ఆయన వరకు. అంతేగాని నేను 10 రోజులు లోబడ్డాను, 4 రోజులు లోబడ్డాను, తర్వాత మానేశాను, కుదరదలా. ఇస్కరియోతు యోధ చివరి వరకు నమ్మకంగానే ఉన్నట్టు ఉన్నాడు, కానీ వాడు పరలోకానికి వెళ్ళా, వాడు నరకంలో ఉన్నాడు ఇప్పుడు. ఎందుకు? ఇస్కరియోతు యోధ యేసుప్రభు శిష్యుడే కదా, ఇస్కరియోతు యోధ యేసుప్రభుకి అపోస్తులుగా నియమించబడ్డాడు కదా, మరి ఎందుకని? అది ఇవాళ దొంగ అపోస్తులు చాలామంది ఉంటారు, దొంగ పాదిరులు చాలామంది ఉంటారు, దొంగ భక్తులు చాలామంది ఉంటారు, దొంగ విశ్వాసులు చాలామంది ఉంటారు. నువ్వెవరివి? మోసం చేస్తున్నావా దేవుణ్ణి? మరి నీ పాపములో ఉంటూ కొనసాగలుగుతున్నావా? విడిచిపెట్టబడదు. గైకో నువ్వు దేవుని వాక్యాన్ని. చెప్పినట్టు చెయ్యి, చెప్పినట్టు నడువు, ఎవడో చెప్పినట్టు నడవక. నీ రాబడంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచమని బైబిల్ చెప్తుంది. కొత్త నిబంధనలు ఎక్కడుందండి? కళ్ళు పోయినాయి నీకు. మత్తయి సువార్త 23:23 ఏముంది? మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు ఇచ్చి, అంటే 10వ వంతు ఇమ్మన్నాడు ఇవ్వద్దన్నాడు యేసయ్య. ఆడెవడో పనికిమాలినోడు టీవీ ఛానల్లో వాగుతుంటాడు, వీళ్ళందరూ దశంభాగం తీసుకుంటారే అని. ఆడి మాట నీకు కావాలా? దేవుడి వాక్యం మాట నీకు కావాలా? ఎవడో పనికిమాలినోడు చెప్తుంటే ఆ మాటల్ని కొంతమంది దాన్ని గ్రూపుల్లో షేర్ చేయడం, ఐ డోంట్ అండర్స్టాండ్. మీకు వాక్యం అర్థమైతే వాక్యాన్ని గైకొనండి, దేవుడు చెప్పింది గైకొనండి, అప్పుడు మీరు దీవించబడతారు. వాడి మాట వింటే నేను దీవించబడతాను అన్నప్పుడు ఆడి మాట విను. నువ్వు దీవించబడతావో లేదో తర్వాత తెలిసిపోతుంది. అది ఎవడో సోషల్ మీడియాలో క్రైస్తవులకి వ్యతిరేకంగా, సేవకులకి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఏయో మాటలు చెప్తే అవి కాదు మనం నమ్మవలసింది, దేవుని వాక్యాన్ని. అక్కడ రాసున్న మాట మనలో చదవండి సార్. 22:7 ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనేవాడు నేను త్వరగా వస్తున్నాను కనుక నా రాకడ వరకు నమ్మకంగా ఉండి దీని వాక్యాన్ని నువ్వు గైకొంటే, చెప్పినట్టు చేస్తే నువ్వు నీ కుటుంబం దీవించబడతావు. మొదటిది ఎవరు దీవించబడతారు? ముందు యేసు రక్తంలో కడగబడాలి. 2 చెప్పినట్టు, వాక్యం చెప్పినట్టు నడవాలి. 3వది చూడండి, తొందరగా ప్రకటన గ్రంథం 20:6 ప్రకటన గ్రంథం 26. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పెను, ఈ మాటలను నమ్మకములను సత్యమునై ఉన్నవి, ప్రవక్తల ఆత్మలు దేవుడగు ప్రభువు త్వరగా. అది కదండి 20:6. ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులు. సింపుల్, ధన్యుల గురించి చెబుతున్నాను నేను. ఇవాళ మీరు ధన్యత పొందాలంటే 3వది మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందాలి. అంటే అర్థం, మీరు చచ్చిపోయిన తర్వాత మొదటిసారి లేచేవాళ్ళు ధన్యులు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు 2వ చావు లేదు. మనందరికీ దేవుని నమ్ముకోవడం వల్ల, మొదటి పునరుద్ధానంలో లెగడం వల్ల మనకి 2వ మరణం లేదు. మనం అందరం చచ్చిపోతామా లేదా? చేతులు ఎత్తండి. చచ్చిపోతామని నమ్మిన వాళ్ళు అందరూ చచ్చిపోతాం. భయపడిపోతున్నారా? మీరు చచ్చిపోను అని చెయ్యి ఎత్తలేనంత మాత్రాన చచ్చిపోరా? చెయ్యి ఎత్తడానికి భయం ఎందుకు? మరణానికి క్రైస్తవుడు ఎప్పుడూ భయపడ్డు. అది
రైట్. సో మొదటి పునరుద్ధానంలో లెగిస్తాం అంటే అర్థం మనకి రెండో మరణం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి అంట భూమి మీద పుడితే 2 సార్లు సావాలంట. అందరూ చెప్పండి, ఎన్నిసార్లు సావాలి? ఒక్కసారి భూమి మీద పుడితే 2 సార్లు చాలు. మనం అందరం ఒకసారి పుట్టామా 2 సార్లు పుట్టామా? ఒకసారి పుట్టాము. తల్లి కడుపులో నుంచి, అమ్మ కడుపులో నుంచి వచ్చు ఒకసారి. అందుకే 2 సార్లు చచ్చిపోవాలి. ఒకటి శారీరకమైన మరణం, మనం చచ్చిపోగానే పరవాసిని పాడుకొని తీసుకెళ్ళిపోతారు కదా. నీకు తెలియదులే ఎలాగా, నీ పాట ఎలా పాడుతుంది, నిన్ను తీసుకెళ్ళి సమాధిలో పాతి పెట్టేస్తారు. అది మొదటి మరణం. రెండో మరణం అంటే ఏంటో తెలుసా మీకు? నరకం, నరకాగ్నిగుండం. అది ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ప్రకటన గ్రంథం 21:8లో ఏముందో నేను చదువుతాను. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ. ఇది అందరూ చెప్పండి, ఇది రెండవ మరణం. ఇప్పుడు చెప్పండి, ఏంటి రెండో మరణం? అగ్ని గంధకములతో మండు గుండం రెండో మరణం. అది ఆన్సర్. రెండో మరణం ఏంటి? ఇది రెండో మరణం. మీరు కూడా ఇది రెండో మరణం అనకండి. ఏది రెండో మరణం అంటే అగ్ని గంధకములతో మండు గుండం. ఇది రెండో మరణం. అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఒక్కసారి కానీ నువ్వు పుడితే 2 సార్లు సావాలి. ఒకటి శారీరకమైన మరణం, 2 భయంకరమైన నరకాగ్ని గుండం. అయితే మీరు 2 సార్లు భూమి మీద పుడితే మీరు ఒక్కసారే సస్తారు. 2 సార్లు భూమి మీద పుట్టడం అంటే మొదటిసారి అలాగా తల్లి గర్భంలో నుంచి పుట్టడం అని తెలిసింది. రెండోసారి పుట్టడం అంటే నికోదేముకి యేసు ప్రభు చెప్పాడు చూసారా, నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ. అది అంటే నా అర్థం నువ్వు తిరిగి జన్మించడం అంటే దాన్నే రక్షణ అంటారు, దాన్నే మారు మనసు అంటారు, దాన్నే యేసు రక్తములో నీ వస్త్రమును కడుక్కోవడం అన్నారు చెప్పారు చూసారా. అదే నీవు రక్షణ పొందడం. నువ్వు రక్షించబడితే 2 సార్లు పుట్టినట్టు. ఒకటి శారీరకమైన మరణం, 2 ఒకటి శారీరకమైన అంటే అమ్మ కడుపులో నుంచి వచ్చాం, 2ది క్రొత్త జన్మ అనుభవం. ఇలా 2 సార్లు పుడితే ఒకసారే సస్తాం. ఆ ఒకసారి ఏంటి? శారీరకమైన మరణం. కానీ రెండో మరణం నీకు హాని చేయి, అది బ్లెస్సింగ్. మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన వారు ఎందుకు ధన్యులు అంటే రెండో మరణం వారికి హాని చేయదు కనుక. అది రెండో పునరుద్ధానంలో లేపబడిన వారందరూ అగ్ని గుండములో పడవేయబడతారు. అది రెండో మరణం కనుక అది ప్రమాదకరం. అందుకే ఎవరు ధన్యులు అంటే మొదటిసారి లేచేవారు ధన్యులు. యేసు రాకడలో మనం లేపబడితే మనం ధన్యులు. ఓకే, ఎన్ని అయినాయండి? త్వరగా 3 చెప్పేస్తున్నా, అయిపోయింది. రెఫరెన్స్లో చెప్పేస్తున్నా. 4వ చూడండి, ధన్యత చూడండి త్వరగా. ప్రకటన గ్రంథం 19:9. మరియు అతడు నాతో ఇలాగో చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అది గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు. మీరు ఏ పెళ్లికి పిలవబడినా పిలవబడకపోయినా పర్వాలేదు, కానీ ఈ పెళ్లికి మాత్రం పిలవబడాలి. ఆ పెళ్లి ఎవరిదనంటే యేసయ్య పెళ్లి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆ పెళ్లికి నిన్ను నన్ను పిలవడానికి యేసయ్య వస్తున్నాడు. యేసయ్య మధ్యాకాశం వరకు వస్తున్నాడు. నేను విమానంలో ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడు కిటికీ దగ్గరే ఉంటాను. నేను నా సీట్ ఎప్పుడు కిటికీ దగ్గర బుక్ చేస్తాను. కిటికీ దగ్గర నుంచి చూస్తే ఎలాగుంటుందో తెలుసా? విమానం దగ్గర 40,000 అడుగులు ఎత్తి ఎగురుతుంది. ఇప్పుడు మొన్న అమెరికాలో దగ్గర నేను 15 విమానాలు ఎగిరా. ఇక్కడి నుంచి వెళ్ళడానికి 2 విమానాలు, ఇంకా అమెరికాలో ఆ పట్టణానికి ఈ పట్టణానికి, ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి, ఇలా చాలా విమానాలు. నేను ఇప్పుడు వచ్చే వరకు 15 విమానాలు తిరిగా. ఆ విమానాల్లో ఎగిరితే డొమెస్టిక్ విమానాలు కాదు, పెద్ద విమానాలు దగ్గర 40,000 అడుగులు ఎత్తు ఎగురుతాయి. 40,000 అడుగుల ఎత్తులో నువ్వు ఇలా చూస్తే మేఘాలు నీ కిందన ఉంటాయి. మేఘాలు మన కింద నుంచి మేఘాలు కనబడతాయి, కానీ మన పైనుంచి మేఘాలు కనబడతాయి. మేఘాలను చీల్చుకొని వెళ్ళిపోయాడు ఆకాశం గగనంలోకి. అక్కడ ఎంత స్పీడ్ వెళ్తుందో తెలుసు విమానం? మన కారు స్పీడ్ ఎంత ఉంటుంది? 100. నాలంటోడు తోలితే 140. మన పోతాయన్నాడు, వద్దులేండి అయ్యగారు ఎందుకని. 140 అమెరికా నుంచి వచ్చి 140, 150 తోలుతున్నాను నేను స్పీడ్. హైదరాబాద్ నుంచి వచ్చాడు. నేను వచ్చి ప్రయాణం చేస్తూ మళ్ళీ నేనే తోలే బండి. తర్వాత మళ్ళీ ఆయన తీసేసుకున్నాను నా దగ్గర నుంచి. సరే, నా పాయింట్ ఏంటనంటే విమానం స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసా? 800 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల స్పీడ్. సూపర్ సోనిక్ విమానాలు అంత స్పీడ్లో వెళ్ళిపోతూ, మరి ఎందుకంటే అన్ని కిలోమీటర్లు జర్నీ చేయాలి. మరి విమానం ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలంటే దగ్గర 24 గంటలు వెళ్ళిపోతున్నాను. 24 గంటలు వెళ్ళిపోగలమా?
ఒకే విమానంలో దగ్గర దగ్గర 16 గంటలు ఉండాలి నేను. ఒకే విమానం 16 గంటలు, మళ్ళీ ఇంకొక విమానం 4 గంటలు. ఇలా వెళ్తే కానీ అక్కడికి వెళ్ళాం. అంటే మీరు గమనించండి, మేఘం కిందన ఉంది కానీ పైన చూసామనుకోండి ఆకాశం ఇంకా అంతే ఎత్తుంది. కానీ మీరు గమనించారా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఎందుకు చెప్పాను ఇప్పుడు? విమానం ఎందుకు వచ్చింది అంటే మేఘాలు ఎక్కడున్నాయి? కిందన. విమానం మేఘాలు దాటి వెళ్ళిపోయింది. యేసయ్య రేపు ఎక్కడికి వస్తున్నాడు? మేఘాల మీద వస్తున్నాడు. అంటే మేఘాలు మనకి దగ్గరలో ఉన్నాయా లేదా? నీకు నన్ను తీసుకెళ్ళడానికి ఎక్కడికి? ఆ పెళ్లి విందుకి వస్తాడండి. అలాగా ఏ పెళ్లి కొడుకని వచ్చాడండి మీ దగ్గరికి మధ్య వరకు వస్తాడని? విశాఖపట్నంలో ఉన్నాడు, నీకు పెళ్లి చేసుకోవడం, నువ్వు వెళ్ళావు అనుకో, రాజమండ్రి వరకు వచ్చాడండి కనీసం నిన్ను తీసుకెళ్ళడానికి. నువ్వు అంటే ఇష్టం, రా అని పెళ్లి కొడుకు వస్తున్నాడు పెళ్లి విందుకి తీసుకెళ్ళడానికి. కొట్టు గట్టిగా చెప్పట్లు యేసయ్యకి. ఎవరు ధన్యులంటే కార్డు వచ్చిన వాళ్ళు ధన్యులు, పెళ్లికి పిలవబడిన వాళ్ళు ధన్యులు. ఇంతకీ నా ప్రశ్న, నిన్ను దేవుడు యేసయ్య పిలిచాడా? ఏంటి అలా చూస్తున్నారు తెల్ల మొక్కలు వేసుకొని? యేసయ్య నన్ను పిలిచాడు, మరి నిన్ను పిలిచాడా లేదా? గొర్రె పిల్ల విందుకి పిలవబడిన వారు. అది ఇవాళ ఎవరైతే యేసు రక్తములో కడగబడ్డారో వాళ్ళందరినీ యేసయ్య పిలుస్తున్నాడు. ఎక్కడికి రమ్మని? ఆ పెళ్లి విందుకి రాద్దాం, ప్రభు పెళ్లి విందులో ఆనందిద్దాం. ఎన్నైనాయి? 4. ఇంకా 2 ముగించేస్తాను, అయిపోయింది. చదవండి, నెక్స్ట్ వచ్చినాం. 16-15 ప్రకటన గ్రంథం 15-16 హెబ్రీ భాషలో మిగ్దోను చూడకు వారిని పోగు చేసి 16-15 ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తమ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఇందాకేమో వస్త్రం కడుక్కునేవారు అన్నారు, ఇక్కడ వస్త్రం కాపాడు జీవితాన్ని కాపాడుకోవాలి. మెలకువగా ఉండాలి. రక్షణ పొందేశాను, మారు మనసు పొందేశాను, గుడికి వెళ్ళిపోతున్నాను సరిపోదు. నీవు పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండాలి. అది పాపములో పడిపోకుండా పరిశుద్ధంగా ఉండాలి. అది అప్పుడే నువ్వు పరలోకంలోకి ఎత్తపడతావు. వాళ్ళు ధన్యులు. నీ దశమలను కప్పుకో, కాపాడుకో. నీ వస్త్రాన్ని ఎవడు అపహరించకుండా, నువ్వు అపవిత్రం అయిపోకుండా, అపరిశుద్ధుడు అయిపోకుండా నీ జీవితం పరిశుద్ధంగా ఉండడం కొరకు నువ్వు ప్రయాసపడాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు రాజ్యంలోకి వెళ్తావు. ఇవాళ చాలామంది యేసయ్యని నమ్ముకున్నారు కానీ చివరి వరకు నమ్మకంగా లేరు. మధ్యలోనే ఊడిపోతుంది భక్తి. నమ్మకంగా ఉండగలరా? చూసారా, రేపు ఆదివారం 32 సంవత్సరాలు పూర్తి చేసుకొని 33వ సంవత్సరం సేవా జీవితంలో ముందుకెళ్తున్నాను నేను సేవకుడిగా. దానికి ఇంకా 4 సంవత్సరాలు వెనక్కి వేసుకుంటే నేను రక్షించబడినటువంటి జీవితం మొదలుకొచ్చి ఎంత సంతోషం. అది పడిపోకూడదు, జారిపోకూడదు. మధ్యలో ఎన్నో అవకతవకలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. నేను పెళ్లి చేసుకున్న రోజే, నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత ఆనందం ఉండాలండి. కానీ నా పెళ్లి ఇక్కడ విజయవాడలో జరిగింది, రిసెప్షన్ విశాఖపట్నంలో పెట్టాం. రిసెప్షన్ రోజు 3 శవాలు లేచిపోయినాయి. మా ఆవిడ, పెద్ద అన్నయ్య, రెండో అన్నయ్య, వాళ్ళ మామయ్య విశాఖపట్నం బీచ్కి వెళ్ళారు. వాళ్ళతో పాటు ఇంకా 15 మంది వెళ్ళారు. రిసెప్షన్ సాయంత్రం, పొద్దున్న వెళ్ళిపోయారు. మధ్యాహ్నం కల్లా చూస్తే అక్కడి నుంచి జనం వచ్చి చెప్పారు, కనబడట్లే. ఏంటి కనబడట్లా? సముద్రంలోకి వెళ్ళారు, కనబడట్లా. ఎలా ఉంటుందో మీరు అర్థం. రిసెప్షన్ క్యాన్సిల్ అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. పెద్ద పెద్ద కమిషనర్ ఆఫ్ పోలీస్ వస్తున్నాడు, పెద్ద పెద్ద కలెక్టర్ గారులు వస్తున్నారు. మా డాడీ మంచి ఇన్ఫ్లుయెన్స్ మ్యాన్ విశాఖపట్నంలో. మా నాన్నగారు పెద్ద పెద్ద మినిస్టర్లు, బాటం శ్రీరామ్మూర్తి అని ఆయన ఆ టైంలో నుంచి చాలా పెద్ద పెద్ద మినిస్టర్లు మా ఇంటికి వచ్చేవారు. మూర్తి గోల్డ్ స్పాట్ కంపెనీ మూర్తి గారు, గీతం కాలేజ్ ఆయనదే. ఆయన చనిపోయాడు. కానీ ఆయన కొన్నిసార్లు కష్టాలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, కానీ దేవుణ్ణి వదిలేస్తున్నావా? అది కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి అన్నాడు విడిచిపెట్టక. అన్నీ మంచే జరగదు, అంతా సుఖమే ఉండదు. నీ పవిత్రతను కాపాడుకో. ఇంకా ప్రకటన గ్రంథం ఎన్నైనాయండి? 5 ప్రకటన గ్రంథం 14-13. అంతటా
ఇప్పటి నుండి ప్రభువునందు మృతు నొందిన మృతులు అబ్బా. అంటే యేసు ప్రభువుని నమ్ముకొని నమ్మకంగా జీవించి చావడం కూడా ఆశీర్వాదమే. అందరూ చెప్పండి, చావడం కూడా. అందుకనే పాట పాడతాం. చచ్చిపోయినప్పుడు పాటలు ఎవడైనా పాడతాడండి? పాటలు పాడతాడా? చచ్చిపోయినప్పుడు పాటలు పాడతారు. పాటలు ఎప్పుడు పాడతారు తెలుసా మీకు? ఎవరైనా చెప్పండి, పాటలు ఎప్పుడు పాడతారు చెప్పండి. అది బైబిల్ చెప్తున్న మాట. అది ఎవరికైనా సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడవలెను. కీర్తనలు ఎవడు పాడతాడు? సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి. ఇవాళ నాకు డబ్బులు వచ్చేసి, లాటరీ తగిలింది, ₹1,00,00,000 వచ్చింది, ఎలా వస్తుంది? ఏం ఆ రోజు మాసం కొనుక్కోవడం కూడా డబ్బులు లేవు, జోబీలు అన్నీ ఖాళీ, పర్స్ అన్నీ ఖాళీ. నా పాట వస్తుందా? డబ్బు లేనప్పుడు పాట రాదు. ఇవాళ మనకి మంచి కారు వచ్చింది, దగ్గర ₹1,00,00,000 కారు ఇచ్చారు మనకి. భగవాన్ చూడు కారు చుట్టూ తిరుగుతాము. మన కారు పోయింది, ఆనందం ఉండదా? చెప్పండి మీరు. ఉద్యోగం వచ్చినప్పుడు ఉండే సంతోషం ఉద్యోగం పోయినప్పుడు ఉంటుందా? సైకిల్ కొనుక్కున్నప్పుడు ఉండే ఆనందం సైకిల్ పోయినప్పుడు ఉంటుందా? మనిషి పుట్టినప్పుడు ఉండే సంతోషం, అబ్బా నాకు పిల్లోడు పుట్టాడు, నా అలాగే ఉన్నాడు చూడు, నా ముక్కే, నా నోరే, నా కళ్ళే, నా చెవులే చేటలాగా ఉన్నాయి. పుట్టినప్పుడు ఉండే సంతోషం ఆ బిడ్డ చచ్చిపోతే ఉంటుందా? కానీ దేవుణ్ణి నమ్ముకున్నవాడు చావు కూడా ఆశీర్వాదమే. యేసుని నమ్ముకొని నమ్మకంగా బ్రతికితే, చివరి వరకు నమ్మకంగా ఉంటే చావు కూడా ఆశీర్వాదం. అందుకని పౌలు లాంటి గొప్ప భక్తుడు అన్నాడు, చావు నాకు లాభం అన్నాడు. ఎవరికైనా లాభం వస్తుందా? చావు అంటే లాభం. ఎందుకని లాభం? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాను. లాభం అది, నష్టం కాదు. ఆశీర్వాదం అది, శాపం కాదు. చివరిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించుచున్నది. ఈ ప్రవచన వాక్యము చదువువాడు. అది ఈ ప్రవచన వాక్యం, ఈ గ్రంథంలో ఉన్న మాటలు చదవండి. రేపటి నుంచి చదువువాడును వాటిని విని. చూసారా, ఇప్పుడు మీరు విన్నారు కదా, వినడం బట్టి ఇందులో వ్రాయబడిన సంగతులను, ఈ గ్రంథములో, ఈ పుస్తకములో, ఈ ప్రకటన గ్రంథములో, ప్రవచన గ్రంథములో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. మీరు గైకొంటే ధన్యులు. ఇప్పటి నుంచి మీరు విన్నారు కదా, ఇక చదవండి. చదివింది, విన్నది గైకోనండి, చెప్పినట్టు చెయ్యండి. మీరు దేవుళ్ళ ఆశీర్వాదాలు పొందకపోతే అప్పుడు నన్ను అడగండి, నేను ఈ బైబిల్ వదిలేసి వెళ్ళిపోతాను. తప్పక నిన్ను నన్ను దీవించే దేవుడు, నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వెవరో నాకు అర్థమైంది, ఎంత గొప్ప దేవుడివో అర్థమైంది, నా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నాకు అర్థమైంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు సన్నిధిలో మీ జీవితాన్ని చక్కపరచుకోండి, సరి చేసుకోండి. మనల్ని ప్రార్థనలో, తీర్మానంలో నడిపిస్తారు పాస్టర్ రతన్ రాజు గారు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి తన దాసులను మన మధ్య నిలబెట్టి ఎంతో చక్కగా మనకి దేవుని వాక్యాన్ని మనకు వివరించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. నిజంగా దేవుడు ఎలాగున్నాడు, ఆయన చూసిన వాటిని యోహాన్ని రాయమని దేవుడు ఎలా చెప్పాడు, యేసు ప్రభు ఎలాగున్నాడు, ఆయన యొక్క విధానం ఏమిటో, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఆ వివరణ అంతా 1వ అధ్యాయంలో రాయబడినది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలాగున్నాయి, మన జీవిత విధానం ఎలాగుందో ఆ యొక్క 2-3 అధ్యాయాలు అద్భుతంగా రాశాడు. తర్వాత రేపు జరగబోయే ప్రపంచం ఏమైపోతుందో, మన భవిష్యత్తు ఏంటో, మనం ఎలా ఉండబోతున్నామో, ఈ భూమి మీద ఎలాంటి భయంకరమైన పరిస్థితులు జరగబోతున్నాయో, ఆ గొప్ప పరలోకం, మీరు ఆ గొప్ప పరలోకం ఎలాగున్నదో దేవుడు ఎంతో చక్కగా వివరంగా తన దాసులను నిలబెట్టి మనకి ఎంతో చక్కగా అనేకమైన విషయాలను మనకు తెలియపరిచాడు. ఆయన మాటలు వినడం వల్ల ఆశీర్వాదాలు మనకు చక్కగా దేవుడు వాక్యం మనం విన్నాం. ఇప్పటి వరకు ఆయన దేవుని మాటలు మనం విన్నాం. వాటి ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు ఎన్నో ఆశీర్వాదాలు మనకు దాచివించాడు కదా. ప్రియమైన తల్లి, తండ్రి, సహోదరుడా, యవనస్తుడా, 1 నిమిషం నువ్వు ప్రార్థన చేసుకో. ఇప్పటి వరకు దేవుని వాక్యం విన్నావు, అర్థమైంది, ఈ స్థితి ఎలాగుంది,
నీ వస్త్రాన్ని కడుక్కుంటున్నావా? నీ వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా? నువ్వు యేసు రక్తంలో కడగబడుతున్నావా? నీ పాపాలను విడిచిపెట్టి ప్రభువును కనుక నీవు అంగీకరించినట్లయితే నీ జీవితం ఎంతో ఆశీర్వాదం. మరణం మనకు ఒక ఆశీర్వాదము, ధన్యత, బ్లెస్సింగ్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి కాలం ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. అవును ప్రభువా, నేను ఎలాగున్నాను, నా జీవితం ఏంటో, ఎన్నో విషయాలు ప్రభువా నీ దాసుని నిలబెట్టి ఈ రోజు నా యొక్క విధానము గురించి, నా యొక్క ఎన్నో ఆశీర్వాదాల గురించి మీరు మాకు తెలియపరిచారు ప్రభువా. మీరు ఎంత గొప్ప దేవుడు. మీ యొక్క కనులు అగ్ని జ్వాలలాగా, అయా మీ స్వరము విస్తారమైన జల ప్రవాహ ధ్వని వలె ఉన్నదని ఎంతో చక్కగా ప్రభువా మీ యొక్క గొప్పతనం గురించి వివరించారు ప్రభువా. నిజమే, మేము సంఘములో ఎన్నో మార్లు మా యొక్క ప్రేమను, మొదట్లో మా ప్రేమ, మొదటగా నేను ప్రేమించిన విధానము, నీ కొరకు పరిగెత్తిన విధానము, నీ సన్నిధిలో నాయన మొదట్లో ఎంతో ఆసక్తిగా ప్రార్థనకు వెళ్ళేవారు, నీ వాక్యాన్ని గైకునేవారు, నీ పనిలో ఆసక్తిగా ముందుకుండేవారు ప్రభువా. ఆ ప్రేమ లేదని నువ్వు మాతో మాట్లాడుతున్నావు. ఎన్నో విషయాలు నాయన ఈ రాత్రి మాతో నీవు నీ దాసుని నిలబెట్టుకొని నాయన మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు నాయన. ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా నాయన మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. చూసిన వాటిని రాయమన్నావు ప్రభువా, జరగబోయే వాటిని రాయమంటున్నావు ప్రభువా, జరుగుతున్న వాటిని రాయమన్నావు ప్రభువా. నిజమే ప్రభువా, మా యొక్క విధానం గురించి ఈ ప్రకటన గ్రంథంలో అనేకమైన విషయాలు మీరు మాకు తెలియపరిచినారు. నిజమే ప్రభువా, ప్రకటన గ్రంథం చదవడానికి ఆయన మీ దాసులు చెప్పిన కొంతమంది భయపడుతున్నారు, ఏదో జరిగిందని. లేదు ప్రభువా, అది ఆశీర్వాదం అని ఈ రాత్రి మీ యొక్క దాసుని నిలబెట్టి ప్రభువా మాకు అనేకమైన విషయాలు తెలియపరిచినావు ప్రభువా. నాయన వాటిని చదివి, వాటిని విని, వాటి ప్రకారంగా మేము గైకొని జీవిస్తే మాకు ఆశీర్వాదం అని రాత్రి మీరు తెలియపరిచినందుకు మీకు వందనాలు ప్రభువా. నాయన ఈ భయంకరమైన శ్రమలో మేము వెళ్ళిపోకుండా, ఈ భయంకరమైన పరిస్థితుల్లోకి మేము నాయన ఉండిపోకుండా ప్రభువా, నాయన మీ రక్తంలో మేము కడగబడి మా వస్త్రాలను ప్రభువా కడుక్కోవడానికి, మా వస్త్రాలను ప్రభువా మేము జాగ్రత్తగా కాపాడుకోవడానికి నాయన మీరు సహాయం చేయండి ప్రభువా. నీ యందు మేము మృతి పొందితే మేము ధన్యులము, క్రీస్తునందు మృతి పొందిన వారు ధన్యులని చెబుతున్నారు కదా ప్రభువా. నాయనా మీరు మమ్మల్ని కనికరించి నాయనా ఈ రాత్రి నాయన మీ దాసుడు ఆమోస్ గారిని మీరు నాయనా జ్ఞాపకం చేసుకుని ఈరోజు నాయన ఈ రీతిగా ఇంత మందికి ప్రభువా నాయనా ఈ వార్తను అందించడానికి నీ బిడ్డలకు ఇచ్చిన భారాన్ని బట్టి నీకు వందనాలు. నాయన నీ దాసుని అయ్యగారిని మీరు బలపరిచి నాయనా మీరు వాడుకున్నందుకు కొరకు నీకు వందనాలు ప్రభువా. ఇగో ఈ విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలించినట్లుగా నూరంతల ఫలాలు చూడగలిగినట్లుగా చేయండి. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదు, ఎవరైతే వారి జీవితాన్ని సరి చేసుకోలేదు నాయన ఈ రాత్రి వారి వాక్యం విన్నారు నాయన, వారందరూ ప్రభువా ఈ రాత్రి నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి. వారి హృదయంలోనికి ప్రభువా నిన్ను ఆహ్వానించినట్లుగా అయినా మీరే సహాయం చేయమని ఈ మాటలు మేము విన్నాం ప్రభువా. వీటి ప్రకారంగా మేము జీవించుకొని మా జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేయమని మీ సన్నిధి రాత్రి మాతో ఉంచినందుకు కొరకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు